ఈ లైవ్లో నాతో కూడా దైవజనులు క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు బాబురావు గారు, కెమెరాని నన్ను ఫాలో చేయాలి మీద్దరు. అట్లాగే క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్కి సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మా సోదరులు పాస్టర్ గారు అబ్రహాం గారు, వీరిని మీకు పరిచయం చేశాను. వీరు మనం కలిసి అమూల్యమైన కొన్ని అద్భుతమైన ఈ కాలానికి అవసరమైన సంగతులు మనం మాట్లాడుకోబోతున్నాము. పాస్టర్ గారు వారి ఫోన్ నంబర్ ఇస్తారు, ఆ ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి. దయచేసి గమనించండి. మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్చ అంశం విషయంలో మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే దయచేసి నా నెంబరు మీకు తెలియజేస్తూ ఉన్నాను. 8309798289. మరలా ఒకసారి చెప్తా ఉన్నాను, నా నెంబరు 8309798289. ఈ నెంబర్కి దయచేసి మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము తప్పకుండా మీకు అందుబాటులోనికి వస్తాం. దైవదాసులు మొబైల్ నంబర్ చెప్పారు కదా, నేను ఒకసారి రీకలెక్ట్ చేస్తాను. 8309788289. ఒకవేళ తర్వాత మళ్ళీ ఎవరైనా క్రొత్తగా లైవ్లోకి వచ్చి కావాలంటే అక్కడ మీరు రాయండి, రాస్తే మేము మళ్ళా నంబరు డిస్ప్లే చేయటం కానీ మళ్ళీ అనౌన్స్ చేయటం కానీ చేస్తాం. తెనాలి సరౌండింగ్స్లోని చిన్నపారి గ్రామంలో సేవ చేస్తున్నాను. నా పేరు పాస్టర్ బాబురావు గారు. తెనాలికి ఒక 6-7 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సుమారుగా. ఈ ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ళ నుండి నేను సేవ చేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ లైవ్ ప్రోగ్రాం రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రైట్, పాస్టర్ గారికి ఇవ్వండి. పాస్టర్ గారు మీరు ఎక్కడ పరిచయం చేస్తున్నారు, మన వాళ్ళ పరిచయం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు పాస్టర్ రెడ్డిబోయిన అబ్రహాం అండి. నేను తెనాలిలోనే బుర్రుపాలెం వెళ్ళే రోడ్లో బీసీ కాలనీలో దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉన్నాను. అలాగే ఇంకా 2 స్థలాల్లో కూడా ప్రభు పరిచర్య జరిగించడానికి ప్రభువు తన కృపను అనుగ్రహించారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. రైట్, పాస్టర్ గారు ముందుగా ఒక విషయాన్ని మాట్లాడుకుందాము. కాలం మారింది కాబట్టి క్రైస్తవులు కూడా మారాలా అంటే మారాలి. ఎందుకనంటే పాత నిబంధన కాలంలో ఉన్న పరిస్థితులు విధానాలు వేరు. యేసుక్రీస్తు ప్రభువారు అనగా క్రొత్త నిబంధన ఎడ్జ్లో యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న పరిస్థితులు, ఆ జనరేషన్ వేరు, ఆ పరిస్థితులు వేరు. చాలా వరకు మార్పు చేర్పులు జరిగాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో మనం జీవిస్తున్నాము. అందుకని బైబిల్ మనకేం చెప్తుందంటే మనం చాలా చాలా విషయాల్లో మారాలి. అందుకని టోటల్గా బైబిల్ ఏం చెప్తుందంటే, యేసునాయన మనకేం చెప్పాడంటే, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి, పాముల వలె వివేకంగా ఉండండి. పాత నిబంధన కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడంటే, దేవుడు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోయని ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడంట. క్రైస్తవ సమాజానికి తెలివి అవసరం, ఈ కాలంలో మరింత అవసరం నాకు తెలిసి. అయితే మారాల్సిందే,
అయితే ముందు క్రైస్తవ పునాది, సిద్ధాంతం, ఆత్మీయత అన్న వాటిని మనం అట్లా ఉంచి భౌతిక సంబంధమైన విషయాలు ఈరోజు మనం చర్చించబోతున్నాం. సరే, ఆత్మీయంగాను కంప్లీట్గా మారుమనసు పొందాలి, యథార్థతతో నమ్మకస్తులుగా ప్రభువు కోసం జీవించాలి. అదే సమయంలో భౌతికంగా కూడా సామాజిక పరంగా కొన్ని అంశాలలో క్రైస్తవ సమాజం ఖచ్చితంగా మారి తీరాలి. అవునో కాదు మన వ్యూవర్స్ కామెంట్ రాయండి. తర్వాత మీకు వీలైన వరకు చూస్తున్న మన వ్యూవర్స్ దీన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. దీనిలో ఉన్న విషయాలు సారాంశం గ్రహించుకుంటూ మీరు కూడా భాగస్థులు కండి. మేము ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి. క్రైస్తవులకు 2 క్వశ్చన్లు వేస్తున్నానండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క అంశం నేర్చుకుంటూ వెళ్దాము. చక్కగా నేను మీకు కొన్నిసార్లు చెప్తా ఉంటాను, కాఫీ తాగుతూ తాఫీగా వినండి అని మీకు కొన్నిసార్లు చెప్తూ ఉంటాను నేను నా వీడియోల్లో. లెంతీగా వీడియోస్ ఉన్నప్పుడు మీరు హడావిడిగా చూడాల్సిన అవసరం లేదని చెప్పేవాడిని. అలాగే వాస్తవంగా ఈ టైము లైవ్కి కరెక్ట్ కాదండి, నాకు తెలుసు. కనీసం ఆఫ్టర్ 6 అట్లా ఆఫ్టర్ 7 అయితే కరెక్ట్గా చాలామంది అప్రోచ్ అవుతారు. ఈరోజు ఇది ఒక ట్రైల్గా ఈ టైంకి 4 గంటల టైంకి మేము ఒక ట్రైల్ లాగా దీన్ని మీ మీద ప్రయోగిస్తున్నామని మీరు అనుకోవాలి. చూద్దాం ఎంతమంది కనెక్ట్ అవుతారో ఈ టైంకి. రెండోది, దైవ సేవకులిద్దరు కూడా కాస్త దూరం నుంచి రావాల్సి ఉంది గనక వెళ్ళడానికి రావడానికి వారికి ఇబ్బంది లేకుండా 4 గంటల టైం అన్నటువంటిది సెట్ చేశాం. చూద్దాం. అయితే క్రైస్తవులకు రాజకీయాలు లేక క్రైస్తవులు రాజకీయాలు చేయొచ్చా? ఇది మొదటి ప్రశ్నగా మిమ్మల్ని అడుగుతున్నా. మీరు వీలైతే కామెంట్ కూడా రాయండి. మీ కామెంట్స్ కూడా మేము చెక్ చేస్తాము. తర్వాత ఈ పోస్ట్ పెట్టాం, మేము ఒక పోల్ నిర్వహించామండి. ఈ రాజకీయ సంబంధంగా రాజకీయ విధానాలలో తెలంగాణలో ఎవరిని మీరు కోరుకుంటారు, లేదా ఆంధ్రాలో మీరు ఎవరిని కోరుకుంటున్నారు అని కూడా నేను నిన్న సాయంత్రం ఒక పోల్ పెట్టడం జరిగింది. సరే, తక్కువ టైం ఉంది గనక 100ల సంఖ్యలోనే పోల్ అయ్యాయి, ఓట్ చేశారు. అది కూడా మీకు రివీల్ చేస్తాను ఈ మాట్లాడటం అయిన తర్వాత, కొన్ని విషయాలు అయిన తర్వాత. ఆ పోల్ ఏంటి, దానిలో ఎవరికి మీరు సపోర్ట్ చేశారు ఏంటి అన్న విషయాలు కూడా మనం సెకండరీగా చర్చిద్దాం. పాస్టర్ గారు, ఇక్కడ నేను ఒక ప్రశ్న వేశానండి బాబురావు గారు. ఏంటంటే, క్రైస్తవులైనటువంటి వారు రాజకీయ పరంగా రాజకీయాలు చేయొచ్చా అన్నది ఒక ప్రశ్న. రాజకీయాలు అనగానే నాయకత్వం అని గుర్తుంచుకోండి. రెండో ప్రశ్న ఏం సంధిస్తున్నానంటే, మన వ్యూవర్స్ అంతా వినండి. పాస్టర్లు, ఎస్పెషల్లీ పాస్టర్స్ రాజకీయాలు చేయొచ్చా? లైవ్ కాబట్టి ఇట్లా చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. రెండోది, మనం ఏదో పెద్ద కెమెరాలు పెట్టి సెట్టింగ్ చేసుకొని చేసేది కాదు, ఎప్పటికప్పుడే తాత్కాలికంగా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందరా వాయిస్? రైట్, అక్కడే కూర్చో దగ్గర అట్లా రావాలి వాయిస్. రైట్, పాస్ట్ గారు 2 క్వశ్చన్లు వేశాను, మీరు కూడా చెప్పాలి తర్వాత. క్రైస్తవులు రాజకీయాలు చేయొచ్చా? మొదటి ప్రశ్న. 2, ఎస్పెషల్లీ పాస్టర్ గారు రాజకీయాలు చేయొచ్చా? టకటక మీ జవాబు ఏంటి చెప్పండి. మీరు ఏమనుకున్నా పర్లేదు, నేనేమనుకోను. మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్నకి నా ఆలోచన
ఏంటంటే క్రైస్తవులు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాలు చేయాలి. రెండవ ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే పాస్టర్సు రాజకీయాల్లోకి రాకూడదు. అది నా అభిప్రాయం, నా ఆలోచన. దాదాపుగా నేను కూడా 2 ప్రశ్నలకి అనుబంధంగా క్రైస్తవులు రాజకీయాలు చేయడం తప్పు లేదు. ఇప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితులలో మేము ఒక సమాజముగా ఉన్నాము. ఎందుకంటే ఈ సమకాలీన పరిస్థితుల్లో అనేక విధాలుగా అణగదొక్కే విధానాన్ని కూడా చూస్తున్నారు. క్రైస్తవం ఏదో ఇతర దేశాల నుంచి వచ్చింది, మరి తెల్లోళ్ళ మతం అని రకరకాలైనటువంటి విధి విధానాలు సమాజంలో మనం చూస్తున్నాం. అయితే పాస్టర్లు రాజకీయము చేయడం అంటే ఒక కోణంలో న్యాయబద్ధంగా ఉండే విషయం అయితే పాస్టర్లు ఖచ్చితంగా ఆ విషయంలో న్యాయం మాట్లాడడం తప్పు కాదు. ఎందుకంటే మన దేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉంది కనుక అవసరమైన సందర్భంలో గళమెత్తి మాట్లాడడం తప్పు కాదు. అది న్యాయబద్ధంగా నీతియుక్తంగా ఉంటే ఖచ్చితంగా వాటిని మాట్లాడడానికి నేను అలా ఉండాలని కూడా ఆశపడతా ఉన్నాను. థ్యాంక్ యూ. మరి సరే పాస్టర్ గారు, నేను అడిగిన దానికి మీరు కరెక్ట్గా మీరు అర్థం చేసుకోలేదు. ఏం చెప్పాడు అబ్రహాం గారు చెప్పాడు అంటే, నేను అంటుంది ఏంటంటే మాట్లాడటం వేరు, రాజకీయాల్లోకి రావచ్చా అంటే ఒక మంత్రిగా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఒక ప్రెసిడెంట్గా, ఒక వార్డు మెంబర్గా, ఒక మున్సిపాలిటీలో పోటీ చేయొచ్చా? క్రైస్తవుడు అయినా సరే, పాస్టర్ అయినా సరే. ఇది ఇక్కడ విషయం. అది నేను అడిగింది. క్రైస్తవుడుగా రాజకీయాల్లోకి రావచ్చు, పోటీ చేయొచ్చు. కారణం ఏంటంటే రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది కనుక ప్రతి పౌరుడికి ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావచ్చు, పోటీ చేయొచ్చు. ఒక మెంబర్గాను పాస్టర్ గారు కూడా రావచ్చు. రైట్, ఇనఫ్, థ్యాంక్ యూ. ఇక వినండి, నేను దీనికి ఇక్కడ మనకి 2 విషయాల్ని మనం ధృవీకరించుకుంటూ వెళ్ళాలి. బైబిల్ ఏం చెప్తుంది అన్నది కూడా మనం ఆలోచిస్తూ ముందుకెళ్దాం. ఒకటి, క్రైస్తవులు రాజకీయాలు చేయొచ్చా అంటే, రాజకీయాలు అనేటువంటివి నాయకత్వ లక్షణాలు. అంటే నాయకుడిగా ఉండటం. రాజకీయాల్లో ఉన్నవాడు గెలిస్తే నాయకుడు అవుతాడు. నాయకత్వం. బైబిల్ యేసయ్య మన తండ్రి, మన సృష్టికర్త యెహోవా తండ్రి నాయకునిగా మోషేని ఎంచుకుంటే యాజకునిగా అహరోన్ని ఎంచుకున్నాడు. వింటారు కదా? రాజకీయ పంధాలో రాజకీయాలు అనేవి బైబిల్ నుంచే పుట్టాయి. అసలు ఆది పునాది బైబిలే రాజకీయాలకి. ఇది ఎవరు మర్చిపోకండి. ఇంకెక్కడి నుంచి రాజకీయాలు రాలేదు. రాజకీయ వ్యవస్థలో చట్టాలు, పరిమితులు, విధి విధానాలు. ఇప్పుడు మన రాజ్యాంగం ఉంది, మనకి భారత రాజ్యాంగం ఉంది. అందులో సెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పాశ్చాత్య దేశాలు, బ్రిటన్ అనండి, అమెరికా అనండి, కొన్ని దేశాల నుంచి సేకరించి వాటిని జల్లెడ పట్టి మంచి మంచి వాటిని ఏర్చి కూర్చి అంబేద్కర్ గారు ఆ దినాన ఇంకా మరి కొంతమంది కలిసి ఏర్పాటు చేశారు. ఈ వేర్ ఈస్ దిస్ లా? దీనికి చరిత్రకారులు ఏం చెప్పారంటే, పాశ్చాత్య దేశాల్లో లా అనేటువంటిది ఇంచుమించుగా 70% బైబిల్ నుంచి సేకరించి రాశారంట. వాళ్ళు రాసిన వాటిని మనవాళ్ళు చదివి మనవాళ్ళు రాశారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎవరికి నచ్చదో మీకు తెలుసును. మతోన్మాదులైన వారు దీన్ని ఒప్పుకోరు. బట్ ఇదే సత్యం. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, నెట్లోకి వెళ్ళి, ఇంటర్నెట్లోకి వెళ్ళి. రాజకీయాలు చేయటానికి మోషే కుటుంబాన్ని దేవుడు వాడుకుంటే
పాస్టర్లు అంటున్నామే, వీళ్ళని ఏమంటాం మనం? యాజకులు అంటాం. యాజక ధర్మాన్ని కొనసాగించడానికి దేవుడు అహరోను కుటుంబాన్ని ఎంచుకున్నాడు. దీన్ని ఆధారం చేసుకొని నేను కూడా నిన్న మొన్నటి వరకు పాస్టర్లకు రాజకీయాలు వద్దు, పాస్టర్లారా మీ పని మీరు చేసుకోండి, ఆత్మలను సంపాదించండి, మీ పని మీది అని నేను కూడా అభిప్రాయపడి నిన్న మొన్నటి వరకు ఇదే పంథాలో మీతో మాట్లాడాను. ముఖ్యంగా 1-2 సంవత్సరాల క్రితం రంజిత్ ఓఫీర్ గారు పార్టీ పెట్టి ఏదో ఇట్లా ఓట్లు వేయండి, మరి రాజకీయ పార్టీ ఉంది మాకు అని చెప్పి ఆయన ఏదో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా దాన్ని డినై చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇది కరెక్ట్ కాదండి, మీ పని ఇది కాదు. రాజకీయాలు చేయటానికి ఒకరుండాలి. వెళ్ళండి, గుడ్, ఖచ్చితంగా చట్టసభల్లో క్రైస్తవులు ఉండాలి, ఎంపీలుగా ఉండాలి, ఎమ్మెల్యేలుగా ఉండాలి, ప్రెసిడెంట్లుగా ఉండాలి, వార్డు మెంబర్లుగా ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి. అయితే సేవకులైనటువంటి వారికి ఇది తగదు అని చెప్పాను నేను. ఈ 2 ప్రశ్నల్ని సరిగ్గా అర్థం చేసుకోండి. మొదటి ప్రశ్నలో క్రైస్తవులు రాజకీయాలు చేయొచ్చు అంటే నిజానికి మనకెందుకండి, మన విధానం వేరు, మన ఆలోచన వేరు, మనం నిజ సృష్టికర్తను సేవించే ప్రజలము కాబట్టి మనకెందుకు రాజకీయాలు అన్న కోణంలోనే చాలామంది క్రైస్తవులు ఉంటున్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఇంకా ముందు ముందు భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. క్రైస్తవ్య అంటే మళ్ళీ ఇక్కడ ఏమండి మీరేదో చెప్పేస్తున్నారు, మన యేసయ్యకి తెలియకుండా వస్తాయా? వచ్చినవి మన యేసయ్య కదా. నాకు తెలిసే విషయం, అక్కడ ఆగండి. నాకు తెలుసు యేసునాయని అనుమతించకుండా ఏది రాదు. యేసునాయని చెప్పకుండా ఏ పరిపాలకుడు ఎంపీ గెలవటానికి లేదు, ఎమ్మెల్యే గెలవటానికి లేదు. సీఎం చైర్లు ఎవరు కూర్చోవాలో యేసయ్య కూర్చోబెడతాడు, పిఎం చైర్లు ఎవరిని కూర్చోబెట్టాలో యేసయ్య కూర్చోబెడతాడు. కొంతమంది ఏమండి మరి మోదీ గారు హిందువు కదా, యేసయ్య కూర్చోబెట్టాడా? యేసయ్యే కూర్చోబెట్టాడు, నా యేసయ్యే కూర్చోబెట్టాడు. అంతే కదండి పాస్టర్ గారు? ఎస్, ఇది 100%. మరి కష్టపెడతాడు ఇక్కడ క్రైస్తవుల్ని, అది ఆయనకి ఇష్టమయ్యింది. ఇశ్రాయేలీలు మాట మీరినప్పుడల్లా శత్రువుల చేతికి వదిలేవాడు, శత్రువు రాజులు వచ్చి కొట్టేవాళ్ళు వెళ్ళి. రాజు ఏమనుకునేవాడు? నేను వీరుణ్ణి సూర్యుడిని వాళ్ళు గెలిచి వచ్చి అనుకునేవాడు. అసలు పైన ఆయన ఆర్డర్ ఇచ్చాడని ఈ రాజుకు తెలియదు. ఇప్పుడు మోదీ గారు కూర్చుంటే మా దేవుడు గెలిపించారు, క్షమించండి ఈ మాట వాడినందుకు అని కొంతమంది అనుకోవచ్చు. లేకపోతే మా బలం చూసారా మోదీ గారు గెలిచాడు అనుకుంటారు కొంతమంది. లేకపోతే మోదీ గారు ఒకవేళ అనుకోవచ్చేమో నేను గెలిచా అని. లేదు లేదు, నా దేవుడు అనుమతిస్తేనే మోదీ గారు మీరు గెలిచారు. కనుక ఈ మొదటి 2 ప్రశ్నలు దాటేప్పుడు క్రైస్తవులు రాజకీయాలు చేయొచ్చు, తప్పు లేదు. నిజానికి అంటే ఇప్పటి వరకు ఎవరు లేరా అంటే ఉన్నారు కదండి. మన క్రైస్తవులకు సంబంధించినటువంటి వారు ఇప్పుడు ఎంపీల్లో లేరా? క్రైస్తవులు లేరా? ఎంపీల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలకు లేరా? ఎమ్మెల్సీలో లేరా? ఉన్నారు. ఎక్కడ దాకా? ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఆయన ఆ సీఎం ఎవరు? ఆయన పేరు ఏంటి? క్రైస్తవ సీఎం అనేవాళ్ళు. నిజానికి జగన్ మీద కూడా అదే ముద్ర వేశారు. వాస్తవానికి జగన్ ఏమన్నా క్రైస్తవుడు కాదులేండి, ఆయన అన్నింటిలోనూ కలిసి ఉండేవాడు. కానీ ఆయన మీద కూడా ఆ ముద్ర పడింది. ఏ ముద్ర? క్రైస్తవ సీఎం అన్న ముద్ర పడింది. సరే, కన్వర్టెడ్ పీపుల్ పక్కన పెడితే మన క్రైస్తవుల నుంచి ఎమ్మెల్యేలు లేరా? వార్డులో గెలవలేదా? ఎంపీలు లేదా? ఉన్నారు. ఇదొక విషయం. ఈ విశ్లేషణ చాలా జాగ్రత్తగా వినండి. ముందుకెళ్ళే కొలది మీకు ఇంకా ఆసక్తికరమైన కొన్ని అంశాలు మనం చర్చించబోతున్నాం. రైట్. తర్వాత చూసేటువంటి మీరు న్యాయబద్ధమైనటువంటి హేతుబద్ధమైనటువంటి కామెంట్సే రాయండి. ఇది లైవ్ గనక ఒక్కొక్కసారి ఈ లైవ్లోకి ఎవరైనా రావచ్చు. సరే, వాళ్ళు మనం కంట్రోల్ చేయలేం. పిచ్చి పిచ్చి కామెంట్లు రాసేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడు వాళ్ళని క్షమించుగాక. మంచి కామెంట్లు రాయండి, అర్థవంతంగా రాయండి. తిరిగి మరొకసారి మీరు ఫోన్ చేయాలి అనుకుంటే నేను మీకు నెంబర్ చెప్తున్నాను. 830979
8289 ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మీరు మాతో కలిసి మీరు కూడా మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. మరొకసారి మీకు నేను గుర్తు చేస్తున్నాను. రైట్, ఇక్కడ ఈ రెండు ప్రశ్నలకి మనకి ఆల్మోస్ట్ జవాబు మనం చెప్పేశాం. క్రైస్తవులు రాజకీయాలు చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. నిజానికి క్రైస్తవులే రాజకీయాల్లోకి వస్తే క్రైస్తవులు కనీసం కొంతలో కొంత అయినా న్యాయబద్ధంగా దేవునికి భయపడతారు. భూమి మీద దేవుడికి భయపడే ప్రజల్లో మొదట వాళ్ళు ఎవడరంటే క్రైస్తవుడే. సరే, క్రైస్తవుల్లో అసలు దొంగలు ఉండరండి, మోసగాళ్ళు ఉండరండి, అంత మంచి బ్యాచ్ చేయండి అని కూడా నేను చెప్పలేను. కొంతమంది ఎక్కడన్నా అడపదడప అందరిలోనూ ఉంటారు. దొంగ స్వామీజీలు లేరా? ఇప్పుడు కొంతమంది ఏమంటారు, అంటే మీ పాస్టర్లు దొంగలు అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇమాముల్లో లేరా? దొంగ ఇమాములు లేరా? అన్ని వర్గాల్లో ఉంటారు. కాబట్టి మనం అది పట్టించుకోవద్దు. కాస్తో కోస్తో దేవునికి భయపడే ప్రజలు ఎవరంటే క్రైస్తవులే. గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి వారం వీళ్ళకి తరిపిది ఇవ్వబడుతుంది. ఇంకెవరికి అట్లా తరిపిది ఎవరు? అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, దొంగిలించొద్దు, దేవునికి భయపడండి, మారు మనసు పొందండి, పాపం చేయొద్దు, జాగ్రత్త జాగ్రత్త. ప్రతి వారం ఇప్పుడు మా చర్చిలో అయితే బుధవారం ఉంటుంది, శనివారం ఉంటుంది, ఆదివారం ఉంటుంది, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని చర్చిలో ఇలాగే ఉంటుంది దాదాపుగా, అంతేనా? అన్ని చర్చిలు ఇలాగే ఉంటుంది. అంటే చర్చి ఒక మంచి మానవత్వాన్ని నేర్పిస్తుంది, ప్రేమతత్వాన్ని నేర్పిస్తుంది, భక్తిని నేర్పిస్తుంది, దైవత్వాన్ని నేర్పిస్తుంది, నీతి నిజాయితీగా బ్రతకమని చర్చి ప్రతిరోజు నేర్పిస్తుంది. మిగిలిన ఎక్కడ ఏముండదు. ఏదో వాళ్ళు గుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, కొబ్బరికాయ కొడతారు, ఏదో కానుకేసుకు వెళ్ళిపోతారు. చెప్పేవాడు ఉంటాడు. ఇక నేను వివరంగా చెప్పక్కలడి గురించి. రైట్, అయితే పాస్టర్లు అయిన వారు రాజకీయాలు చేయొచ్చా అన్నది ప్రశ్న కూడా చెప్పారు. వాస్తవంగా దేవుని చట్టంలోనైతే పాస్టర్లు ఈ సేవ ఎందే పని కలిగి ఉండండి అని కూడా ఉంది. రోమపత్రిక 13వ అధ్యాయంలో ఒకసారి చూడమ్మా. రోమపత్రిక 13వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను. ఎలాగనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఎలాగనగా వారు దేవుని సేవకులై ఉండి దేవుని సేవకులు ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఈ మాట రాసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎవరు రాశారు? ఓకే, ఫర్ సపోజ్ ఫిజికల్గా ఆలోచిద్దాం. పౌలు గారు రాశారు. అంటే పౌలు గారు అంటే ఇంచుమించుకు 2000 సంవత్సరాలకు ముందు రాశారు. ఇప్పుడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే, అంటే ఇప్పుడు నా ఇందాక ముందే చెప్పాను, నేను ఇదే అభిప్రాయంలో ఉండేవాడిని. వాక్యానుసారంగా సేవకుడు సేవ చెయ్యాలి. క్రైస్తవులు ఎవరైనా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు ఒక నాయకుడిగా ఉంటే బాగుండు అని నేను కోరుకునేవాడిని వాక్యాధారాలతో. కానీ ఇప్పుడు నా వ్యూ మార్చుకున్నా నేను కూడా. ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులు మారాయి గనక అసలు ఒక పాస్టర్ గారే, ఒక మంచి పాస్టర్ గారే సీఎం అయితే అసలు ఎంత జనరంజకంగా పరిపాలన ఉంటుందండి, ఎంత నీతిగా న్యాయంగా చేస్తాడు ఒక మంచి పాస్టర్. ఫర్ సపోజ్ మనందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు అనుకుందాం. ఫర్ సపోజ్ తెలంగాణ అనుకుందాం. తెలంగాణలో ఆయన సీఎం అయ్యాడు అనుకోండి. ఫర్ సపోజ్ గెస్ చేద్దాం, ఎంత మంచి పరిపాలన చేస్తాడు ఆయన, ఎంత యథార్థంగా ఉంటాడు, ఎంత భక్తి, అసలు రాష్ట్రం ఎంత వర్ధిల్లుతుంది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఫర్ సపోజ్ ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు ఉన్నాడు, ఆయన సీఎం అయ్యాడు అనుకుందాం. ఎంత జనరంజకంగా పరిపాలన చేస్తారు, ఎంత న్యాయంగా పరిపాలన చేస్తారు, ఎంత నమ్మకస్తులుగా ఉంటారు కదా. ఎస్, ఆలోచించండి. ఇక్కడ ఒక సోదరుడు కూడా కామెంట్ రాశాడండి. నేను ఈ కామెంట్ మీకు చదివి వినిపిస్తాను. యేసు ప్రేమ ధ్వజం ఒక సోదరుడు అండి. మన దేశంలో మన విశ్వాసం ప్రకారం దేవునిని ప్రార్థన చేసుకుని ఆరాధన చేసుకొని స్వేచ్ఛగా బ్రతకాలి అంటే మన క్రైస్తవులు, మరి ముఖ్యంగా కొందరు దైవజనులు రాజకీయాల్లోకి తప్పకుండా రావాలి. రైట్, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో
దమ్మున్నవారు వార్డు మెంబర్స్గా, కౌన్సిలర్గా పోటీ చేసి అవసరమైతే మనకు న్యాయం చేసే వారికి సపోర్ట్గా మనం నిలబడాలి. ఓకే, గుడ్, రైట్, మంచిది. యేసు ప్రేమ ధ్వజం అనుకుంటాను, అంతేనైనా? యేసు ప్రేమ ధ్వజం. ఈ సోదరుడు ఒక చక్కని కామెంట్ రాశాడండి. రైట్, అదే, ఎస్, దీంతో మనం కూడా ఏకీభవిస్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు అదే చర్చిస్తున్నాం సోదరుడా. ఆయన రాసినటువంటి కామెంట్ ఓకే, నైస్ కామెంట్. సరే, ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండండి. వీలైతే మరి మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము. అవసరం అనుకున్న వాళ్ళు మీకు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఏంటో మాకు చెప్పండి అని మళ్ళీ కామెంట్ రాయండి. మ్యాక్సిమం నేను విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు డిస్టర్బ్ చేయకుండా చక్కగా ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి. రైట్, ఇప్పుడు ఒక క్లారిటీ, ఒక విషయం అయిపోయింది. సరే పాస్టర్ గారు, ఇక్కడ నేను ఒక అంశాన్ని, మరొక విషయాన్ని రేజ్ చేస్తున్నాను. ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందాం, లేదా మన దేశం, లేదా మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందాం. హిందువులకు సంబంధించి ప్రత్యేకమైన పార్టీ ఒకటి ఉంది. ఏం పార్టీ? బీజేపీ. అందులో సందేహం లేదు. బీజేపీ పుట్టింది హిందుత్వంలోంచి, పుట్టింది హిందూ భావాధ్యాలంతోనే ఆ పార్టీ నడిపించబడుతుంది. సరే, మోదీ గారు ఉన్నాడు కనుక కాస్త అటు ఇటుగా తీసుకెళ్తున్నాడు ఆయన. టోటల్గా హిందూ సంబంధమైనటువంటి పార్టీ ఏంట్రా బాబు అంటే బీజేపీ అని కొండ బద్దలు కొట్టినట్టుగా ప్రతి భారతీయుడు చెప్తాడు. రైట్. అట్లాగే ఇస్లాముకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన పార్టీ కూడా ఉంది హైదరాబాద్లో, ఎంఐఎం, మజ్లిస్ పార్టీ. మరి క్రైస్తవుల పార్టీ ఏది? ఇప్పుడు మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కూడా దేశవ్యాప్త జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకొని, ఎంఐఎంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంట్లో ముస్లింలకు అనుకూలంగా తన గొంతుకు వినిపిస్తున్నాడు. రిప్రజెంటేటివ్ ఉన్నాడు అక్కడ ఆ మతానికి. మరి మన క్రైస్తవ మతానికి ప్రత్యేకించి ఎవరున్నారు? అందరూ ఆలోచించండి, నా పాయింట్ ఆలోచించండి. స్టేట్ వైడ్గా హైదరాబాద్లో అసెంబ్లీలో వీళ్ళకి బలం ఉంది. కనీసం 2-3 సీట్లు గెలుస్తున్నారు, లేదా ఒకరైనా ఉంటారు. అక్బరుద్దీన్ ఓవైసీ రాష్ట్ర సంబంధమైనటువంటి వ్యవహారాలు చూసుకుంటాడు. వాళ్ళ డాడీ అసదుద్దీన్ ఓవైసీ జాతీయ విషయాలు చూసుకుంటాడు ఆయన. వాళ్ళ పార్టీ కూడా అక్కడక్కడ ఈ మధ్యకాలంలో వేరే వేరే స్టేట్లో కూడా పోటీలు చేస్తున్నారు. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, క్రైస్తవ సంబంధితమైన పార్టీ ఎప్పటి వరకు భారతదేశంలో పుట్టలేదు. ఏదో ఒకరిద్దరు పెట్టారు, కానీ ఇప్పుడు కేఏ పాల్ గారు పెట్టాడు. వాస్తవానికి కేఏ పాల్ గారు పెట్టాడు. కేఏ పాల్ గారు పెట్టిన తర్వాత మొత్తానికి అప్పటికి రాష్ట్రం అంతా ఒకటిగా ఉంది కదా. ఆయన స్థాపించినప్పుడు స్టేటు విడిపోలేదు నాకు తెలిసి. ఆయన అప్పుడే స్థాపించాడు. తెలంగాణ లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాజధాని హైదరాబాద్. పాపం ఆయన కొంతమేర ప్రయత్నాలు చేశాడు. సరే, కారణం ఏదన్నా కానీ, మేబీ మనవాళ్ళు కూడా అంత కలిసిబాటుగా లేనందువల్ల కానీ, యూనిటీ లేనందువల్ల కానీ, ఎక్కడ ఆయన గెలిచిన దాఖలాలు లేకపోయినాయి. ఒకటి. సరే, సింపుల్గా మరొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? తెలంగాణకి సంబంధించి ప్రజాబంధ్ పార్టీ అన్నది రంజిత్ ఓఫీర్ అని పెట్టాడు. ఆంధ్రాకి సంబంధం లేదండి, తెలంగాణకి నాకు తెలిసి. మరి ఆంధ్రాలో కూడా స్టార్ట్ చేశారు లేదన్నది నాకైతే తెలియదు. నాకు తెలిసి తెలంగాణ పెట్టారు. నిజానికి ఇది కూడా బలం పుంజుకున్నట్టుగా లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా కేఏ పాల్ గారు ఆగిపోయాడు.
ఏదో ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రజాబంధు పార్టీ పెట్టారు, ఒక 3-4 ఏళ్ల క్రితం నాకు తెలిసి. అది కూడా అట్లాగే ఆగిపోయింది. మరి ఈ సమయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు హిందుత్వపు గొంతు వినిపించుకోవటానికి రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తుంది, అన్ని ప్రాంతాల్లో పనిచేస్తుంది. వాళ్ళ గొంతుకు వినిపిస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసుకుంటూ వస్తున్నారు. సరే, ఇదివరకు ఎట్లా ఉండేది మన పరిస్థితి? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఒకటి ఉండింది కాబట్టి ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీజేపీని ఢీ కొట్టడానికి అనుకూలంగా ఉండేది. ఆల్మోస్ట్ క్రైస్తవులంతా దానికి సపోర్ట్గా ఉండేవాళ్ళు. మన దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు కాబట్టి అనుకోకుండా సోనియా గాంధీ గారు సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఆమె చేసిన ఆ చిన్న తప్పు నిర్ణయం వల్ల రాష్ట్రం 2 ముక్కలయ్యింది. మనం చూసాం, దాదాపు 10 సంవత్సరాల పాటు అక్కడ కూడా కేసీఆర్ గారు పరిపాలన చేశాడు. ఆ పార్టీ ఏంటే టిఆర్ఎస్. టిఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలన చేసింది. వాళ్ళు నేను సీఎం అయితే దళితుడికి సీఎం ఇస్తా అని చెప్పాడు. ఆయన కూడా ఏమైనా ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు ఒకసారన్నా? ఏమీ ఇలా. ఇట్లాగ ఉంటాయి వాళ్ళ మాటలు. సరే, ఏదో దేవుడి కృపను బట్టి ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంది. ఇది ఒక ఆశ్చర్యం. అక్కడ కాంగ్రెస్ ఉంది, ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే ఇక్కడ ముస్లింలు ఏర్పాటు చేసుకున్న ఈ పార్టీని గురించి 1-2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ లైవ్ ద్వారా. వినండి. క్రైస్తవుల్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది. మనం ఇలా ఎందుకు చేయం అని మీరు ఇన్స్పైర్ అవుతారు. అందుకోసం చెప్తున్నా. ఈ యొక్క మజ్లిస్ పార్టీ అన్నటువంటిది సుమారుగా 1927లో పెట్టారంట ఈ పార్టీ. సరే, అది కాస్త అట్లా అది ఒక మతపరమైనటువంటి విధానంలో కొనసాగుకుంటూ వచ్చి సుమారుగా 1970లో రాజకీయాల్లోకి వీళ్ళు అడుగు పెట్టారంట. 1970లో రాజకీయ ఆల్ ఇండియా అన్న మాటను కూడా మజ్లిస్ పార్టీ వాళ్ళు, ఎంఐఎం అంటే ఏదో మీనింగ్ ఉంటుందండి, వాళ్ళు ఆల్ ఇండియా అనేటువంటి దానికి ట్యాగ్ లైన్ పెట్టుకొని దాన్ని తగిలించేసుకొని ఎప్పుడు వచ్చారంట? 1900 అంటే నేను పుట్టక ముందు. కానీ వాళ్ళు అలాగ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తూ ఓడుతూ చాలా సంవత్సరాల తర్వాత ఒక గెలుపు అనేది వచ్చిందంట. అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. నాకు తెలిసి బహుశా ఏదో ఒక 20 ఏళ్ళు మేబీ బ్యాక్. ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ జాతీయ పార్టీగా దాన్ని విస్తరింపజేసి లోక్సభకు పోటీ చేసి తిరుగులేని నాయకుడిగా ఇప్పుడు ఇది 5వ సారి అంటాడు, 4వ సారి 5వ సారి ఆయన పార్లమెంటులోకి ఎంపీగా వెళ్ళటం. అందరూ వినండి. ఇలా మనం ఒక్కరినైనా ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మన ఇందాక అనుకున్నాం మనం, మళ్ళీ అది వేరు. కాంగ్రెస్ పార్టీలో క్రైస్తవులు లేరా, నాయకులు లేరా, ఎంపీలు లేరా? ఉన్నారు. టీడీపీలో క్రైస్తవులు లేరా, ఎంపీలు లేరా, ఎమ్మెల్యే లేరా? ఉన్నారు. వైసీపీలో క్రైస్తవ నాయకులు లేరా? ఉన్నారు. అయితే అలాగే ముస్లింలు ఉన్నారు. మరి ముస్లిం పార్టీ పెట్టాల్సిన అవసరం లేదుగా. కాంగ్రెస్లోనూ ఉన్నారు, టీడీపీలోనూ ఉన్నారు, వైసీపీలోనూ ఉన్నారు. కానీ వీళ్ళు సపరేట్ పార్టీ పెట్టి సపరేట్ ఏజెండాతో ముందుకెళ్తున్నారు. అలా మనకు లేదు. ఇది నేను ఇక్కడ చెప్తుంది. నా మాటలు మీరు వినండి. నేను చెప్పేది 100% సత్యం చెప్తున్నా. నేను గుండెల మీద చేసుకుని నిజం చెప్తున్నా దేవుడి సన్నిధిలో. ఈ విషయంలో మనం చాలా వెనకబడ్డాం. అయితే ఇక్కడ ఈ మజ్లిస్ పార్టీ అనేటువంటిది ఏమండి, మొన్న ఈ మధ్య అది జరిగింది ఎప్పుడు?
24లోన మొన్న జరిగింది. మొన్న ఎన్నికలు అంతేగా, 24 ఎన్నికలేగా, 24లోనేగా, మేలో జరిగినట్టున్నాయి ఎన్నికలు. మే నెలలో 24, ఇప్పుడు మే 30, అంటే ఒక 1 year అయింది. ఇది జరిగినప్పుడు అండి వాళ్ళు ఎంత యూనిటీగా ఉన్నారో చెప్తున్నా, ముస్లింలు ఎంత యూనిటీగా ఉంటారో చెప్తున్నా. ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోండి, నేను మర్చిపోతానేమో. సుమారుగా హైదరాబాదు నగరంలో మున్సిపాలిటీకి సంబంధించి 100 సీట్లు ఉంటే దాంట్లో 36 సీట్లు వెళ్ళానంట ఎంఐఎంఏ. ఎంత బలం తెచ్చుకున్నారో చూడండి. పార్లమెంట్లో ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఇస్లాంకు వ్యతిరేకంగా ఏది జరిగినా ఆయన అక్కడ గొంతుపుతున్నాడు. మిగిలిన వాళ్ళు ముస్లింలు ఎవరు ఉన్నారు, ఎవడు మాట్లాడలా. మన ఎందుకని ఆ పార్టీలకి వాళ్ళు లోబడాలి కాబట్టి వాళ్ళు నోరెప్పలేరు. ఈయన ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు కాబట్టి తన గొంతు స్వయంగా మాట్లాడతాడు, తనే సుప్రీం. ఈ మెలకువ క్రైస్తవులకు ఎందుకు లేదు? ఇది చాలా విలువైనటువంటి లైవ్ అండి. మీరు లైవ్ చూసాక కూడా మీరు ఇతరులకు షేర్ చేయండి. కాల్ లిఫ్ట్ చేయలేము, మీకు నెంబర్ ఇచ్చాను కదా, నేను నెంబర్ ఇస్తాను, మళ్ళీ నోట్ చేసుకొని కావాలని చెప్తున్నాను. దయచేసి 8309798289 ఈ నంబర్కి ఫోన్ చేయండి. మీతో మేము మాట్లాడతాం ఖచ్చితంగా. వినండి, నన్ను మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను చాలా విషయాలు మీకు చెప్తా. ఏదైనా వాల్యుబుల్ విషయం అంటేనే మీరు ఫోన్ చేయండి, లేకపోతే సైలెంట్గా వినండి. ఈ మజ్లిస్ ఎంఐఎంఐ పార్టీ మీద అండి ఈ మధ్య బీజేపీ 2024 మేలో జరిగే ఎన్నికలకి ఒక లేడీని పోటీకి దించారండి ఓవైసీ మీద. మాధవీలత, ఈమె పేరు మాధవీలత, కొంపల్లి మాధవీలత. ఈమె బీజేపీ అభ్యర్థి. ఈమె ఏమి వయ్యారాలు పోయిందండి, ఆడమనిషిని అనకూడదు కానీ క్షమించండి నన్ను. ఏమి వయ్యారాలు పోయిందంటే, ఎన్నికల ప్రచారం చేసుకునేది చేసుకోవాలి, తప్పు లేదు. ఎన్నికల ప్రచారంలో ముస్లింల మధ్యకెళ్ళి మసీదు వైపు తిరిగి రామబాణాలు వేస్తున్న మసీదు మీద, అప్పుడే వైరల్ అయ్యింది. అది కేసు కూడా అయినట్టు ఉంది నాకు తెలిసి. ఏం పిచ్చి పనులండి, అంత అహంకారం ఏంటి? ఈ చెత్తగా నేను ఓడిస్తా ఉంది, చెత్తగా ఓడిపోయింది. ఈమెకు 3 లక్షల చిల్లర ఓట్లు వస్తే 3,50,000 చిల్లర ఈమె ఓట్లు వచ్చినాయి. 6,50,000 చిల్లర ఓవైసీకి వచ్చినాయి. ఎవరు చెత్తగా ఓడిపోయారు? ఈమెను చెత్తగా ఓడించారు ప్రజలు. నాకు తెలిసి హిందువులు కూడా ఈమె సరిగ్గా ఓటేసి ఉండరు ఈమె వయ్యారాలు చూసి. చూసారా, 3 లక్షలు ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ? పార్టీ అంత బలోపేతమైంది హైదరాబాద్లో. అందుకనే వాళ్ళు ఆయా స్టేట్స్లో కూడా మెల్లిమెల్లిగా పోటీకి ఈ మధ్య నిలబెడుతున్నారు, గెలిచినా గెలవకపోయినా. రైట్, ఈ విషయాలు అలా ఉంచుదాం. ఇక్కడ ఇప్పుడు కొంతమంది భక్తిగా ఉన్నటువంటి వాళ్ళు, అబ్బాయి జాన్ బాబు గారు బైబిల్ దాటి ప్రసంగాలు చేస్తున్నాడండి అని అనుకునే వాళ్ళు ఉండకపోరండి. నేను ముందే చెప్పాను, కాలం మారింది, మనం కూడా కొంచెం మారాలి. మన భక్తిని మనం పోగొట్టుకోమని చెప్పట్లా. ఇప్పుడు నీ భక్తిని నువ్వు కాపాడుకో, చక్కగా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో. కానీ రాజకీయంగా కూడా నిజం చెప్పాలంటే రాబందుల రాజ్యం అయిపోయింది. ఇప్పుడు రాబందుల రాజ్యం అయిపోయింది. పీక్కు తినడం, క్రైస్తవ్యాన్ని పీక్కు తినడం మొదలెట్టారు కాదా, కొట్టడం మొదలెట్టారు కాదా. ఆయా రాష్ట్రాల్లో పాస్టర్ గారి ఇంట్లో పట్టపగలెదురు ఒక పాస్టర్ గారిని పొడిచి చంపేశారు. పట్టుకొని కొట్టి బొట్లు పెడుతున్నారు, బైబిల్ తగలబెడుతున్నారు. మరి ఇది రాబందుల రాజ్యం కాదా? ఈ టైటిల్ ఎంత చక్కగా సరిపోయిందండి.
ఈ రాబందుల రాజ్యములో పావురాళ్ల రెక్కల చప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎన్నాళ్ళకి ఎక్కడ ఎలా ఏంటి అది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. పావురాళ్ల కేరింతలు త్వరలోనే దేవుడు అనుగ్రహించుగాక. ఆమేనని చెప్పండి అందరూ కూడా. కామెంట్లో ఆమేనని రాయండి. చూసారండి? సరే వినండి. ఇప్పుడు నేను మీకు ఉదాహరణకి ఎందుకు చెప్పానంటే, ముస్లిమ్స్ సొంత అజెండాతో ముస్లింలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు సొంత పార్టీని నిలగొట్టుకొని 70ల్లో పెట్టుకొని మెల్లమెల్లగా ఇప్పుడు ఒక స్థాయికి వచ్చారు. మన క్రైస్తవులు కూడా ఇలాగే చెయ్యాలి. ఇది నేను చెప్తుంది. మళ్ళీ వినండి. ఇప్పుడు ఎక్కడైనా 2 గ్రూపులు ఉంటాయండి. సాధారణంగా నాకు తెలిసి ఇస్లాంలో 2 గ్రూపులు ఉంటాయి. వాళ్ళు సున్నీలు, షియాలు. సున్నీలు, షియాలు. హైందవంలో 2 గుంపులు ఉంటాయి. తెలుసా నీకు అబ్బా? వైష్ణవులు, శైవులు. క్రైస్తవులోనూ గుంపులు ఉన్నాయి. ప్రొటెస్టెంట్లు, కథోలిక్స్. ఉన్నాయి, తప్పేం కాదు. అందుకనే బైబిల్లో కూడా ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకోండి అనుందా? సరిగ్గా అర్థం చేసుకోండి. లేదు, ద్రాక్ష తోటలను బహువచనం. నేను ఇప్పుడు మీరు చెప్పింది సింగులర్లో చెప్పాను. ద్రాక్ష తోటంలా ద్రాక్ష తోటలను పాడు చేసే నక్కలను పట్టుకోండి అంటే తోటలు ఉంటాయి అని అర్థం. అందుకే క్రైస్తవుల్లో డినామినేషన్స్ ఉన్నాయి. ఆ పాయింట్ వాక్యం చెప్పింది రైటే, బట్ నేను సింగులర్గా అడిగా ముందు. మీరు పాయింట్ అవుట్ చేసిన రైటే, బట్ కాకపోతే నా పాయింట్ సింగులరా ఫ్లోరల్ అనేది అక్కడ. ద్రాక్ష తోటలు అని ఉంది, ద్రాక్ష తోట కాదు. పైకి వెళ్ళాక ఒకటి అయిపోద్ది, అది ఒకటిగా మారిపోద్ది. ఇక్కడ ఉన్నంత వరకు ద్రాక్ష తోటలు. అక్కడ ఒక తోట, తెనాల్లో ఒక తోట, ఆంధ్రలో ఒక తోట, అమెరికాలో ఒక తోట, రకరకాల తోటలు ఉన్నాయి. ఏసునాయన తోటలు. క్రైస్తవులే కదా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రైట్. ప్రసంగం కాదులేండి, బట్ యేసయ్యను స్తుతించడం తప్పే ఉంది. యేసునాయనికి మహిమ ఘనత కలుగ్గాక. ఇప్పుడండి రంజిత్ తోఫీర్ గారు పార్టీ పెట్టాడు, ఎందుకు రాణించలేకపోయాడు? కేఏ పాల్ గారు పార్టీ పెట్టాడు, ఎందుకు రాణించలేకపోయాడు? ఇక్కడ ఒక విషయం దాటిన తర్వాత మనం ఏం చెయ్యాలి అన్నదాన్ని నేను క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత మనం ఒక ఆయన కామెంట్ ఏమి రాస్తాడు చూడండి. ప్రైజ్ లాడన్నా, మీరు ఇప్పుడు పార్టీ పెడతారా అంటే నిలబడాలి అని అనుకుంటున్నారా? అయ్యా సోదరా, నేనే పార్టీ పెట్టట్లేదు. భవిష్యత్తులో పెట్టేవాళ్ళం మనం ఎట్లాగా ఏంటి అన్నటువంటి ఒక ప్రణాళిక, ఒక నాయకులను నడిపించడానికి ఒక మంచి ఆలోచన ఇస్తున్నాం. ఎవరు ఆ సోదరుడు కామెంట్ రాశాడండి? రవీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ బ్రదర్. అయితే నేనైతే నుంచోట్లేదులే, కానీ మీలాంటి వాళ్ళు ఎవరైనా ధైర్యం చేసి సాహసం చేసి వస్తే మీకు మా సపోర్ట్ ఇస్తాం. టీ తీసుకోండి. దాని మీద ఇప్పుడు నేను చెప్పిన దాని మీద చిన్న అభిప్రాయం చెప్పు, ఈలోపు నేను టీ తాగుతాను. లౌకికంగా ఆలోచన చేస్తే ఇప్పుడు హిందువులకు సంబంధించిన పార్టీ ఉన్నట్టుగా, మరి ముస్లిమ్స్కి సంబంధించి పార్టీ ఉన్నట్లుగా క్రైస్తవ పార్టీ ఉండడంలో తప్పు లేదు. మన దేశం లౌకిక దేశం కనుక రాజ్యాంగంలో ఆ మాటలు పొందుపరచబడ్డాయి కనుక అంటే కొంతమంది ప్రజల పక్షముగా పార్టీ ఉండడం తప్పు కాదని నా అభిప్రాయం. ఓకే అండి, ఏమంటున్నారు ఒకసారి మైక్లో అక్కడికి.
ఇక్కడ పర్లేదు, కామెంట్స్ లో ఎక్కువ మంది లైవ్లో వచ్చినటువంటి కామెంట్స్ ఒకసారి గమనించినట్లయితే తప్పకుండా మరి మీరు మాట్లాడేదానికి మేము సపోర్ట్ చేస్తున్నాము. హిందువులకి, హిందూ సమాజానికి ఒక పార్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా ముస్లిం సమాజానికి ఒక పార్టీ ఏ విధంగా ఉందో క్రైస్తవులకు కూడా, క్రైస్తవ సమాజానికి కూడా ఒక పార్టీ ఉండాలని లైవ్లో చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందును బట్టి మరి మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము, సంతోషిస్తూ ఉన్నాము. ఓకే అండి. అంటే మనకి ఈ లైవ్లో అది ఇందాక మీకు చెప్పాను, నేను అక్కడ కూడా తీసుకెళ్తాను. కేఏ పాల్ గారు ఉన్నాడండి అని కేఏ పాల్ గారికి సపోర్ట్ చేస్తూ కొంతమంది కామెంట్స్ రాస్తున్నారు. సరే, ఆ విషయాల దగ్గర కూడా తీసుకెళ్తాను, నేను మాట్లాడతాను, కొంచెం ఓపిక పట్టండి. నేను ఇందాక మీకు చెప్పానండి, ప్రస్తుతం అన్ని పార్టీల్లో క్రైస్తవులు ఉన్నారు. వైఎస్ఆర్సిపి క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. టీడీపీ పార్టీ క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. బీజేపీ పార్టీ నాకు తెలిసి క్రైస్తవులు ఉండరు, ముస్లింలు ఉండరు, ఓన్లీ హిందువులు ఉంటారు. ఒకవేళ ఉన్నారు అంటే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఏదో నామకార్థంగా ఒకళ్ళిద్దరు ఉంటారు బీజేపీలో అయితే అని నేను అనుకుంటున్నా. మరి ఏంటో నాకు కామెంట్ రాయండి. నేను అలా అనుకుంటున్నా. బీజేపీలో మాత్రం 1%, 2% అంతకంటే ఎక్కువ ఉంటారు. రైట్. అయితే ప్రస్తుత పార్టీలు ఏమున్నాయి మన క్రైస్తవానికి సంబంధించి? ఏమండి, ఆది కాలంలోనే ప్రారంభించినటువంటి కేఏ పాల్ గారి ప్రజాశాంతి పార్టీ, నాకు తెలిసి అప్పుడు తెనాలిలో కూడా పోటీ చేశారండి. ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం. జాగ్రత్తగా వినండి. సెకండరీగా మనం చెప్పుకోదగింది ఎవరికి? ప్రజాబంద్ పార్టీ, రంజిత్ తోఫీర్ గారిది. మరి నేను అదే అనుకుంటున్నా, పేరు ప్రజాబంద్ పార్టీ అని అనుకుంటున్నాను నేను. ఏదైనా తప్పు అయితే కామెంట్ రాయండి. రంజిత్ అన్న కూడా స్టార్ట్ చేసి బహుశా ఆయన కూడా ఒక 10 ఏళ్ళు కావచ్చేమో మేబీ. ఇకపోతే ఏంటంటే అన్ని పార్టీల్లో ఉన్నారు కానీ మనకు పార్టీ కావాలన్నది ఇక్కడ లెక్క. అన్ని పార్టీల్లో క్రైస్తవులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఒకవేళ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు అన్ని పార్టీల్లో కూడా. కానీ స్వతంత్రంగా క్రైస్తవ పార్టీ అన్నది రాజకీయ పరంగా ఏంటి అన్నది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్గా మనం చూస్తున్నాం. ఆ మధ్య తెలంగాణలో షర్మిల కూడా ఒక పార్టీ పెట్టింది, ఆ సోదరి కూడా ఒక పార్టీ పెట్టింది. భర్త పేరేంటి? అనిల్ కుమార్ గారు. సరే, నిజానికి మరి ఆ పార్టీని తీసుకెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో కలిపేశారు అనుకుంటాను కదా. కాంగ్రెస్లో కలిపినట్టుగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో కలిపేశారు. సరే, దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ విషయం ఏంటంటే భారతదేశంలో చిన్న చితక పార్టీలు మొత్తానికి కొన్ని పార్టీలు ఉన్నాయండి. ఎలక్షన్స్ వస్తే చూస్తాం, దాదాపుగా 30-40 పార్టీలు కనపడతా ఉంటాయి దేశవ్యాప్తంగా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. చాలా పార్టీలు ఉన్నాయి, లేకపోతే వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, గుర్తుంచుకోండి. అయితే ఈ విషయం చెప్పే ముందు నేను ఒకటి క్రాస్ అయ్యాను. ఏంటంటే కేఏ పాల్ గారికి నిజం చెప్పాలంటేనండి, మనందరికీ తెలిసిందే, ఇది కొత్త విషయం ఏం కాదు. ఆయన ఆదిలో చాలా అద్భుతమైనటువంటి సేవకుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన మంచి సేవకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అరటి పండు తినటానికి కూడా కష్టమై అరటి తొక్కలు కూడా తిని బ్రతికినాను అని చెప్పిన సాక్ష్యం ఆయనకుంది. ఏదో రోడ్డు మీద దొరికిని ఆకలితో తిరిగేవాడు. అట్లాంటి వాడిని నిజంగా ఒక సింహాసనం మీద వేసై కూర్చోబెట్టాడా అన్నట్టుగా ఆయన జీవితం మారిపోయింది.
సరే, ఆయన పార్టీ పెట్టాడు కానీ నాకు తెలిసి ఎక్కడ బలమైన వాటర్లు ఆయనకు ఉన్నట్టుగా మనకి తెలియదు. నేను అది చెప్పాను, కేఏ పాల్ గారు పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్ర కాదు, ఆంధ్రప్రదేశ్. వాస్తవానికి ఇప్పుడైతే మనం ఆంధ్ర అనే పిలవాలి, ఆంధ్రప్రదేశ్ కాదు. సరే, మనకు అలవాటు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటారు. వాస్తవానికి ఇప్పుడు ఇది ఆంధ్ర మనం ఉంటుంది. అయితే ఎక్కడ ఇతనికి బలం, కేఏ పాల్ గారికి బలం చిక్కట్లా, రంజిత్ ఓఫీర్ గారికి కూడా ఎక్కడ సరైన బలం చిక్కట్లా. ఆయన ఉన్న ప్రాంతంలో కూడా కనీసం ఆయనకి సరిగ్గా ఓటింగ్ పడుతున్నటువంటి విధానాలు లేవు. ఎందుకని? ఇది ఒక చిన్న విశ్లేషణ చేసి కిందకు వద్దాం. మనం భవిష్యత్తులో ఏమి నిర్ణయాలు చేయాలి, ఎలా దీన్ని మనం గెలుచుకోవాలి అన్నది నేను మీకు చెప్తానండి, వినండి. చాలా మంచి విశ్లేషణ, చాలా మందికి ఉపయోగపడుతుంది రాజకీయంగా. ఏమండి, ఆలోచన చెప్పేవారు అనేకులుండుట పట్టణమునకు రక్షణకరం. బైబిల్లో ఉంది, సామెతల గ్రంథంలో. ఈ మంచి ఆలోచన పెద్దవారు తీసుకోండి. ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండటం మంచిది, పట్టణానికి రక్షణకరం, మన క్రైస్తవ సమాజానికి రక్షణకరం. ఎస్. ఇక్కడ విషయం ఏంటంటే, కేఏ పాల్ గారి మీద రాజకీయాల్లోకి వచ్చాక తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో జరిగిన వ్యక్తిగతమైన కొన్ని విషయాల్లో, వాళ్ళ బ్రదర్ చచ్చిపోవడం, కొన్ని విషయాల్లో ఆయనకి డ్యామేజ్ వచ్చిందండి, మచ్చ వచ్చింది. బహుశా ఇది కొంత ఎఫెక్ట్ అయితే, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణాలు ఇచ్చేలాగా ప్రజలు ఉన్నారు. అందువల్ల కేఏ పాల్ గారి వైపు తిరగలేదు క్రైస్తవ సమాజం కూడా. రెండోది, ఇలాంటి భయంకరమైన శ్రమలు అప్పటికి లేవు. క్రైస్తవులు కొట్టడం, తిట్టడం, తగలబెట్టడం, చర్చిల్లోకి వెళ్ళడం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పిచ్చి కేకలేయడం, ఇవేవి లేవు. ఈ వ్యూలో మనం చూసినప్పుడు ఆయన రాణించలేకపోయాడు. స్టార్ట్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి. సరే, మళ్ళీ ఈ మధ్య కాలంలో 2004లో కూడా పోటీ చేశాడు. ఆయన పోటీ చేసిన చోట డిపాజిట్ కూడా గల్లంతే. క్షమించండి ఈ మాట అంటున్నందుకు, నేను రెస్పెక్ట్ లేకుండా అంటలేదు, విషయం మీకు క్లియర్గా అర్థం కావాలి కూడా చెప్తున్నా. నాకు తెలిసి రంజిత్ అన్న గారు చేసిన చోట కూడా డిపాజిట్ కూడా ఆయనకు వచ్చి ఉండదని నేను అనుకుంటున్నా. డిపాజిట్ కూడా గల్లంతే. ఏంటి, ఏం జరుగుతుంది? క్రైస్తవులు లేరా? ఓటులు లేవా? ఎందుకు లేరు? ఇప్పుడు ఆ మధ్య షాలేం రాజు గారు క్రైస్తవ సమాజం అంతా ఓటు బ్యాంకుగా మారాలి అనే ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఆయన్ని సమర్థిస్తున్నా. షాలేం రాజు గారు, చిలకలూరిపేట. సరే, దాన్ని ఎవరో చిన్న పిల్లకాకి, ఏదో చిన్న పిల్లాడు దాన్ని విమర్శించాడు, జాన్ పాల్ సోదరుడు. సరే, ఆయన ఏదో ఆయన వేలో ఆయన చేశాడు, అది వదిలేద్దాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను నిక్కచ్చిగా చెప్తున్నా, నన్ను క్షమించండి, ఎవరు తిట్టుకోవద్దు, నాకు బ్యాడ్ కామెంట్ రాయొద్దు, దయచేసి నేను చెప్పేది సత్యమో కాదా వినండి. రంజిత్ అన్న చేసే కొన్ని బోధల మీద వ్యతిరేకత క్రైస్తవులో ఉంది. అందువల్ల ఆయనకు ఓట్లు ఆయనకు వేయలేకపోయారు. ఒక కారణం, జస్ట్ మనం ఆలోచన చేస్తే, బోధనా విధానాల్లో వ్యతిరేకత క్రైస్తవ సమాజంలో కూడా వచ్చింది. అది ఎంత భయంకరమైన స్థాయిలోకి వెళ్ళిందంటే, క్రైస్తవులే ఆయన అసహించుకునే స్థాయిలోకి వెళ్ళింది. ఒకసారి పరలోకంలో సెక్స్ ఉంటుంది, భార్యాభర్తల సంభోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి అని ఆయన ఎందుకో అవి అలాగ చెప్పారండి. అవి చాలామంది క్రైస్తవుని గాయపరిచినాయి. మాస్టర్బ్యూషన్ చేసుకోవచ్చు, స్వయం తృప్తి పొందొచ్చు, ఇట్లా సెక్సువల్ కంటెంట్లకు సంబంధించి ఆయన బ్యాడ్గా బైబిల్కి వ్యతిరేకంగా కామెంట్ చేశారు ఖచ్చితంగా ఆ రోజున. అవి ఇప్పటికి కూడా వీడియోలు ఉన్నాయి, మరి ఇప్పుడు తీసేసారో ఉన్నాయో నాకు తెలియదు. ఇది క్రైస్తవ్యం ఆయన వ్యతిరేకించడంలో కారణం. అన్న కోప్పడొద్దు నా మీద, ఆయన ప్రేమించే విశ్వాసులు కానీ ఒకవేళ ఈ వీడియో అన్న కూడా చూస్తాడు తర్వాత, అయినా దయచేసి నన్ను క్షమించండి. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా, మీరు సరి చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ ఉంటుంది రాజకీయాల్లో కూడా. మీరు ఒక మంచి వక్త, మంచి దైవజనులు, మేము ప్రేమిస్తున్నాం.
మీ బోధనలే కొంచెం సరి చేసుకోండి. ఆ మధ్య ఏదో సిలువ బొట్టు అని తెచ్చారు, పిచ్చి పిచ్చికి ఆకలి వేశారు, అదంతా వ్యతిరేకించారు క్రైస్తవులందరూ. నేను కూడా వ్యతిరేకించాను సిలువ బొట్టు ఏంటని. ఇట్లా కొన్ని మచ్చలు ఆయన మీద పడ్డాయి. క్రైస్తవులే వ్యతిరేకంగా ఉన్నారు, అందువల్ల ఆయనకు ఓట్లు పడలే. కనీసం ఆయనకైనా సరిగ్గా నాకు తెలిసి ఒక 1000 ఓట్లు వేసి ఉండరు. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఓఫీర్ అన్న గారి మినిస్ట్రీలో లక్షల మంది ఉన్నారు సభ్యులు అని చెప్తారు. 1,00,000 ఓట్లు వచ్చినాయి అని చెప్పమన్నట్టు చూద్దాం. కనీసం 5 లక్షల మంది ఉండాలని చెప్తారు వాళ్ళ విశ్వాసులు, అన్ని చోట్ల కలిపి. ఎందుకని? ఇది మీరే విశ్లేషణ చేసుకోండి. ఇక కేఏ పాల్ గారి జోలికి వద్దాం. కేఏ పాల్ గారి మీద ఏమండి, ఇప్పుడు కొంచెం ప్రజలకు అభిమానం ఏర్పడింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత కాస్త నిలబడి ఆయన కోసం ఫైటింగ్ చేస్తున్న వాళ్ళలో ప్రథమ స్థానంలో కనబడుతున్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు గనక కేఏ పాల్ అని ఇప్పుడు అంటున్నారు. మరి మన ఓట్లు ఎందుకు వేయలే? మొన్నే కదండి, మేలోనే కదా జరిగిందండి. అంటే ఆ టయానికి ఆయన పరిస్థితి ఏంటి తెలుసా? ఒక జోకర్ లాంటి పరిస్థితి అయింది. అడ్డుగుడ్డలు కట్టి, బన్నీలు వేసుకుని, రైతులాగా భుజాన కర్ర పెట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని, ట్రాక్టర్ల మీద యాక్టర్లాగా యాక్షన్ చేసుకుంటూ, గాల్లో ముద్దులు ఇసిరేస్తూ, పిచ్చి పిచ్చి ఒక కమెడియన్ చేసేయండి ఆ ఛానల్స్ అన్ని కూడా. ఛానల్స్ చేసే కదా, అసలు ఆయన కూడా అలాగే చేశాడు పిచ్చి చేష్టలు. మరి ఓటు ఎట్లా వేస్తారు? ఓటు వెయ్యాలంటే ఒక రెస్పెక్టబుల్ పర్సన్ కావాలి, ఒక పర్ఫెక్ట్, నీ మీద ఒక మంచి అభిప్రాయం క్రైస్తవుడికి ఏర్పడాలి. అసలు హిందువుల సంగతి పక్కన పెట్టండి, వాళ్ళు ఓటు వేసారా లేదన్న, క్రైస్తవులే మీకు ఓటేయాల. ఛాలెంజ్. ఎందుకు చేయలేదు అంటే వీళ్ళ ఆ టైంలో వీళ్ళ బిహేవియర్ కానీ, వీళ్ళ పద్ధతులు కానీ, వీళ్ళు ఛానల్స్కి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, లైవ్లు ఇప్పుడే ట్రంప్తో మాట్లాడతా, లైవ్లు ఇప్పుడే నేను జార్జ్ బుష్తో మాట్లాడతా, ఏంటంటే పిచ్చి మాటలు, పిచ్చోళ్ళలాగా నవ్వుకోవటం, యాంకర్లు నవ్వుకోవటం, లక్షలు తెచ్చేస్తా, కోట్లు తెచ్చేస్తా. సార్ కేఏ పాల్ గారు, ఒకవేళ మీరు కూడా ఈ మాటలు ఎప్పటికైనా వింటే నన్ను క్షమించండి, మీ పద్ధతి మార్చుకోండి. మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది, మీరే మీ చేతులారా తీసేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు కొంచెం ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఆ వ్యక్తికి సపోర్ట్గా నిలబడుతూ వచ్చాడు గనక కేఏ పాల్ గారు అండి, ఏదో దాంట్లో ఇంత కామెంట్ కూడా రాశారండి, కేఏ పాల్ గారు అనుకున్న ఆయన ఎక్కడి వరకు? తెలంగాణకి పరిమితం. మరి ఆంధ్ర? సరే, ఇది ఇక్కడ వెర్షన్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, కేఏ పాల్ గారైనా, షర్మిల గారైనా, అంటే అనిల్ కుమార్ గారైనా, రంజిత్ తొఫీర్ గారైనా, వీళ్ళందరూ కూడా తెలంగాణకు చెందిన వాళ్ళే, ఆంధ్రాకి చెందిన వాళ్ళు కాదు. మరి ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఇప్పుడు అసలు మనం ఏం చేయాలి, మన భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలి అన్నది ఇక్కడ ప్రశ్న. వింటున్నారు కదండి? చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ ఇప్పుడు చెప్తాను, వినండి. నేను చెప్పే మాటలు లాజికల్గా ఉన్నాయి కదండి పాస్టర్ గారు? నేను చెప్పే మాటలు మీకు చెప్పేది కరెక్ట్గా ఉంది కదా? కరెక్ట్ వేనే కదా? మన ముందున్నటువంటి మార్గాలు ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకటి, కాంగ్రెస్ పార్టీని ఒక థింక్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ లౌకికవాదాన్ని బలపరిచే పార్టీ. కాంగ్రెస్ను మనం ఖచ్చితంగా బలపరచాలి, ఆంధ్రలోనైనా, తెలంగాణలోనైనా, దేశవ్యాప్తంగా. ఒక ఆలోచన. లేకపోతే క్రైస్తవులకు మనుగడ లేదు. మేబీ నేను మొన్న వీడియో పెట్టానండి, పిఎం ప్రధాని గారు పదవి విరమణ చేయబోతున్నాడు, రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు. సెప్టెంబర్ 17 ఇది జరగబోతుంది. మరి నెక్స్ట్ అమిత్ షా రాబోతున్నాడు. మోదీ లాంటి సాఫ్ట్ కార్నర్ అతనికి లేదు, అతను ఏం చేయాలని కూడా చేసేస్తాడు. ఆర్టికల్ 370 తెచ్చింది ఆయనే, మోదీ తోలుబొమ్మ. తలాక్ అనేటువంటి దాన్ని తీసేసింది ఆయనే. చాలా ఇక్కడ పహల్గామా దాని విషయంలో ప్లాన్ చేసింది కూడా ఆయనే. చాలా వరకు చేసేది ఆయనే. చాలా డేంజర్ పర్సన్ ఆయన, ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యానికి. మరి ఏం చేయాలి?
కాంగ్రెస్ని మనం బలపరచాలి. ఎందుకని? కాంగ్రెస్ లౌకికవాదాన్ని బలపరుస్తుంది. బీజేపీ లౌకికవాదం లేదు, గౌకికవాదం లేదు, ఇది ఇండియా కాదు, ఇది హిందుస్థాన్, లౌకికవాదం అనే పదాన్ని తీసేయాలంటున్నారు వాళ్ళు రాజ్యాంగంలో నుంచి. అది తీసేస్తే ఉంటుంది ఇక మన పని. ఈ స్వేచ్ఛ ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి ఉండదు, బాప్తీసాలు పొందడానికి ఉండదు, పరాయి దేశంలో బతికినట్టుగా ఉంటుంది క్రైస్తవులకి. నా మాటలు వినండి, ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చూస్తారు వీటి ఫలితాన్ని. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది 8 రాష్ట్రాల్లోకి వచ్చింది. మెల్లమెల్లగా చాప కింద నీరులాగా వీళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. హిందుత్వాన్ని హిందూ దేశంగా మార్చాలని కుట్రలు జరుగుతున్నాయి. ఇది ఎన్నటికీ జరగకుండునుగాక. ఆమేన్. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఎందుకనంటే ఇది లౌకిక దేశం. ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు. ఏమండి, రకరకాల ప్రజలు జీవిస్తున్నటువంటి ఈ దేశాన్ని ఒక మతానికి ఎట్లా అంటగడతారు మీరు? గుర్తుంచుకోండి. కాబట్టి లౌకిక దేశంగా మన దేశం ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ని బలోపేతం చేయటం ఒక మార్గం ఉంది. ఇదే కోవలో రెండో వెర్షన్ ఏంటంటే మనం ఇందాక అనుకున్నామే, సరే ఆ వ్యక్తులు ఆ పార్టీలు పక్కన పెడితే, సరే వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెస్ ఉంటే కనుక ప్రజలు ఓట్ చేయట్లేదని మనం భావిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి దైవజనుడిని మనం బలవంతంగానైనా నిలబెట్టాలి. రెండో వే. మొదటి వే ఏం చెప్పాను? కాంగ్రెస్ని మనం బలోపేతం చేయాలి, కాంగ్రెస్కి మనం ఓట్ చేయాలి. దేశవ్యాప్తంగా, సరే ప్రాంతీయంగా అన్నది పక్కన పెట్టండి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ని మనం బలోపేతం చేయాలి. లౌకికవాదానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో ప్రాంతీయంగా కూడా మనం వాళ్ళకే ఓట్ చేయాలి. రెండోది, లేదండి ఇలా కాదు మరొక ఆప్షన్ ఏమనే ఉందంటే, ఖచ్చితంగా తెలంగాణలో ఒక మంచి నాయకునిగా కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారినో, ఒక మంచి నాయకునిగా బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారినో మనం నిలబెట్టవచ్చు. ఆంధ్ర సైడ్కి వచ్చాం. ఆంధ్ర సైడ్కి వస్తే ఆంధ్రలో అంత బలమైనటువంటి వాళ్ళు ఎవరున్నారండి మీకు తెలిసి? ఊరికే మీకు తెలిసి చెప్పండి. నాకు తెలిసి ఓసన్న మినిస్ట్రీ బలంగా ఉంటుంది, అంతర్జాతీయంగా కూడా. జాన్ వెస్లీ అన్న ఉన్నాడు, లేదా జాన్ వెస్లీ గారు, వాళ్ళ బ్యాచ్లు ఎవరైనా సరే మనం అవసరమైతే బలవంతంగా వాళ్ళని మనం ఆంధ్రలో నిలబెట్టాలి. మీకు అర్థమైందండి? ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉందండి. ఉదాహరణకి హోసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ అన్న కొత్త పార్టీ పెట్టి రాష్ట్రం అంతా ఎమ్మెల్యేని ఎంపీలని పెట్టేసేస్తే ఏం ఉపయోగం లేదు, అందరూ ఓడిపోతారు. అట్లాగే తెలంగాణలో ఒకవేళ మనం అనుకున్నట్టుగానే సతీష్ కుమార్ గారిని అయినా పెట్టి అక్కడ రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ పెడితే ఓడిపోతాం. మరి ఇదేంటండి? అదంతే. మరి ఎట్లా గెలిపించుకోవాలి, ఎట్లా స్టెప్ తీసుకోవాలండి? అది నేను చెప్తా వినండి. ఉదాహరణకి మన ఆంధ్రాలో జాన్ వెస్లీ గారిని మనం పెట్టామనుకోండి, కేవలం ఒక్క స్థలంలోనే ఆయన ఉంచాలి. ఒక్కడు గెలిస్తే చాలు, అసెంబ్లీ కానీ పార్లమెంటుకి కానీ, లేదా అటొకడు ఇటొకడు, వీళ్ళు గెలిస్తే చాలు. ఆ కాన్స్టిట్యున్సీలోనే, ఆ ప్రాంతంలోనే ఆ ఓట్లు పూర్తిగా క్రైస్తవ సమాజం అంతా వీళ్ళకి వేసినట్టు చేయాలి. నా మాట వినండి. మరి మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? లౌకికవాదాలుగా ఉన్నారు చూసారా, వాళ్ళకి యాస్టీజ్గా ఓట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ముందు ఒక్క స్థలంలోనైతే ఖచ్చితంగా ఆ వ్యక్తులు గెలుస్తారు. ముందు ఒక స్టెప్ ఎక్కాలి. అర్థమైందా? తెలంగాణలోనైనా అంతే, ఆంధ్రలోనైనా అంతే, ఇంకొక స్టేట్లోనైనా, తమిళనాడులోనైనా అంతే. ఇలా తీసుకోవాలి. నేను మజ్లిస్ పార్టీ గురించి మీకు చెప్పాను. వాళ్ళు ఒక్క స్టెప్, ఒక్కడే గెలిచాడు అసెంబ్లీ, ఒక్కడే గెలిచాడు పార్లమెంట్, ఒక్కళ్ళను చాలండి. కనుక ఒకవేళ కొత్త పార్టీ ఏదైనా పెడితే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఒక్క కాన్స్టిట్యున్సీనే మనం కేంద్రంగా చేయాలి.
అందరూ సపోర్ట్ ఇవ్వాలి దానికి, మనం అందరం కూడా. అంటే ఐ మీన్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి ఆ వ్యక్తి గెలిచేటట్లుగా మనం ప్రార్థన చేసి కొట్టాలి. లేదంటే అన్ని చోట్ల అందరిని పెడితే అది కుదిరేది కాదండి. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకు నష్టం ఏంటి తెలుసా? ఎస్సీ ఎస్టీల ఓట్లు చీలిపోతే బలపడతాడు ఇంకోటి పక్కనే. మీకు అర్థమైందా నేను ఎందుకు వద్దంటున్నాను తెలుసా? అన్ని చోట్ల ఎస్సీ ఎస్టీల ఓట్లు సాధారణంగా ఎవరు కట్టుబడి ఉంటారు? మన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి కానీ వైసీపీకి కానీ కట్టుబడి ఉంటారు. లేదనుకోండి తెలుగుదేశం పార్టీ. అయితే బీజేపీని బలోపేతం చేసేవే అయిపోద్ది. ఎందుకని? వీళ్ళకి పార్టీ చీలిపోద్ది. ఇప్పుడు వాళ్ళు గెలవరు, మనము గెలవు, మన శత్రువు గెలుస్తాడు. ఫాస్ట్ గారు నా మాటలు వింటున్నారా? నా లాజిక్ అర్థమైందా? చీలిక పెట్టామంటే మనకు లాభం జరగకపోగా నష్టం వచ్చి పడుతుంది. అందుకని ముందు ఒక్కడిని క్యారెక్టరైజ్ చేసి క్రియేట్ చేసి ఒక పిక్చర్ని మనం తెచ్చుకొని ఒక పార్టీని అట్లా పెట్టి, ఫర్ సపోజ్ కేఏ పాల్ గారు అనుకుందాం, ఆంధ్రలో నిలబెట్టేశాం. అన్ని చోట్ల అక్కర్లా. ఓకే, కనుక ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు జరుగుతుంది అదే. ఒకవేళ మనకి కేఏ పాల్ గారు పెట్టినా, ఇంకొకరు పెట్టినా, ఇంకొక క్రిస్టియన్స్ పెట్టినా ఓట్లు చీలటం తప్ప గెలుపు ఉండదు మనకి. పైగా మనం అభిమానించే పార్టీలు కూడా ఓడిపోతాయి. రాజకీయంగా మన బయట క్రైస్తవ పార్టీ కాకపోయినా మనం కొన్ని అభిమానిస్తాం. మనం ఫర్ సపోజ్ వైసీపీ ఉంది అనుకుందాం, అది ఓడిపోద్ది. ఎందుకంటే దానికి కొచ్చే పడుతున్నాయి, దీనికి కొచ్చే పడుతున్నాయి. ఇది గెలవదు, అది గెలవదు, ప్రత్యర్థి గెలుస్తాడు. కాబట్టి ఇది మనకొద్దు. అందుకని కాన్స్టెన్సీ ఖచ్చితంగా, ఒకవేళ కేఏ పాల్ గారు ఇప్పుడు ఆయన తెలంగాణ కిందకు వస్తాడా, ఆంధ్ర కిందకు వస్తాడు? ఆయన ఆంధ్ర ఏదన్నా ఓకే, కేఏ పాల్ గారు ఉన్నాడు, ఆంధ్ర కిందకు వస్తాడు. ఖచ్చితంగా ఆయన మనకు సపోర్ట్ ఇద్దాం, నో ప్రాబ్లం. ఒక్క కాన్స్టెన్సీని ఆయన కోసం అందరూ కష్టపడి ప్రార్థన చేసి అందరూ కూడా మనస్ఫూర్తిగానే మనం వాడుకోవాలి. కాకపోతే అదేందాక నేను చెప్పాను కదా, కొంచెం ఆయన మీద బ్యాడ్ ఇంప్రెస్ క్రిస్టియానిటీలోనే ఉంది, ఇప్పటికి కూడా ఉంది. జస్ట్ ఇప్పుడు ఏదో కొద్దిమంది ఆయన 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 అంటున్నారు, అది దానికి కారణం కూడా చెప్పాను. ప్రవీణ్ గారి విషయంలో కొంచెం ఆయన నిలబడి పోరాటం చేస్తున్నాడు కనుక ఇక్కడ కొంచెం నిజాయితీగాను జోకర విధానం లేకుండా కొంచెం కనపడ్డాడు ఆయన. సరే, అది వేరే విషయం. ఫర్ సపోజ్ హోసన్నా మినిస్ట్రీస్ నుంచి ఒక వ్యక్తిని మనం ఆంధ్రాలో ఎన్నుకోగలిగితే, ఉదాహరణకి జాన్ వెస్లీ గారినో అబ్రహాం గారినో సంథింగ్ ఒక పర్సన్, లేదండి షాలేం రాజు, లేదండి విపి రెడ్డి గారు, లేదండి ఇంకో క్యారెక్టర్ అండి, ఒక్కళ్ళని మనం ఎంచుకొని సరైన వ్యక్తిని క్రైస్తవులందరూ కూడా ఒక బాట మీదకి వచ్చి ఒక్క కాన్స్టిట్యున్సీని ఎంచుకొని క్రైస్తవ ఓట్లు ఎక్కువగా ఉన్న స్థలాన్ని ఎంచుకొని ఆయన్ని మనం గెలిపించి ఆ పార్టీలో ఒక క్రిస్టియన్ పార్టీ రిప్రజెంటేషన్ అన్నటువంటిది అసెంబ్లీలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఒక్కడే ఉండాలి, ఒక్క స్థానం చాలు, 1-2 చాలు. ప్రత్యర్థికి ఎరవకూడదంటే మన ఓట్లు చీల్చకూడదంటే అన్ని చోట్ల పెట్టకూడదు. మనం పెడితే మనకి గెలుపు రాదు, వాళ్ళకి గెలుపు రాదు, ప్రత్యర్థికి గెలిపిపోద్ది. ఆలోచించండి, నా మాటలు ఆలోచించండి. ఓకే, ఈ స్ట్రాటజీని ఎంఐఎం ఫాలో అయ్యిందండి. సేమ్ నేను ఏ స్ట్రాటజీ మీకు చెప్తున్నానో ఈ స్ట్రాటజీని ఎంఐఎం ఫాలో అవుతూ వస్తుంది. తిరుగు లేకుండా వాళ్ళ స్వరాన్ని వినిపిస్తున్నారు, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ, గుర్తుంచుకోండి. ఇకపోతే నేను మీకు ఓటింగ్ పెట్టానని చెప్పాను కదా, ఒకసారి ఒక పోస్ట్ ఓటింగ్ పెట్టానండి, దానికి వివరాలు చెప్తాను చివరిలో. మనం ఒక 5-10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఓటింగ్ చూద్దాము. రైట్,
మ్, ఈ ఓటింగ్ గురించి మీకు క్లారిటీ ఇస్తున్నానండి. నేను ఈ పోల్ నిర్వహించాను కదా, నిన్న మధ్యాహ్నం పెట్టినట్టున్నానండి. ఎక్కువ టైం పట్టలేదు. ఒక వారం అన్న అయితే చాలా క్లారిటీగా ఎక్కువ మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ఉండేది. సుమారుగా వందల సంఖ్యలోనే ఫాలోఅప్ చేశారు. అయితే నేను ఇక్కడ ఏం అడిగానంటే మిమ్మల్ని, ఎవరేమనుకున్నా ఒకటి మాత్రం నిజం, మన దేశంలో క్రైస్తవ్యం అనేది రోజు రోజుకి ప్రమాద పంచుల్లోకి జారిపోతుంది అన్నది పచ్చి నిజం. ఇండియా దేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు ముమ్మరంగా పైకి కనబడకుండా చాప కింద నీరులా వ్యవహారం నడుస్తుంది. లౌకికవాదాన్ని దేశం నుండి తరిమి కొట్టాలని మతోన్మత శక్తులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాణించగల సత్తా ఉన్న వ్యక్తి చట్టసభల్లోకి అడుగు పెట్టాలి. తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు, లేదా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అని పోల్ నిర్వహించాను. ఇది ఓటింగ్. మీరు ఎవరికి ఓటేస్తారు, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో దాని మీద టచ్ చేయండి, చేసేయండి. మీరు చదువుకొని అత్తయ్యమ్మ నేను తిరిగి చేశాను, నేను అది నీకు ఇష్టమైతే చేసుకో, నేను ఏదో ఒకటి నేను కనపడాలని పెట్టాను. రైట్. అయితే ఈ వందలాది మంది సుమారుగా ఒక 500 మంది లోపల ఓట్ చేశారండి. మామూలుగా అయితే వేల సంఖ్యలోనే ఒక 4 రోజులు వెయిట్ చేస్తే వస్తుంది. వీళ్ళల్లో దాదాపుగా 65% నేను తెలంగాణకు సంబంధించి కేఏ పాల్ గారు, రంజిత్ ఓపిర్ గారు అని పెట్టాను, దానికి ఓట్ చేశారు. తర్వాత సతీష్ కుమార్ గారు, ప్రవీణ్ గారు బెల్లంపల్లి అనే ఒక జతన పెట్టాను, వాళ్ళకి 8% ఓట్ చేశారు. ఇక ఆంధ్రాకు వస్తే జాన్ వెస్లీ గారు, అట్లాగే జాన్ వెస్లీ గారు ఇంకొక ఆయన రాజమండ్రి, వీళ్ళిద్దరిని కంబైన్డ్గా పెట్టాను, ఒక 10% ఓట్ చేశారు. తర్వాత షాలేం రాజు గారు, విజయప్రసాద్ రెడ్డి గారిని ఆంధ్రాకి సంబంధించి పెట్టాను, 18% ఓట్ చేశారు. టోటల్గా ఆంధ్రాలో 18% షాలేం రాజు గారు, విజయప్రసాద్ రెడ్డిని కోరుకుంటే టోటల్గా ఇక్కడ కేఏ పాల్ గారు, రంజిత్ ఓఫీర్ గారికి సంబంధించి ఎక్కువ మంది కోరుకున్నారండి. జస్ట్ ఇది కాలు చాగింది. నేను చివరి మాటలు చెప్పే ముందు ఇప్పుడు నేను చెప్పినటువంటిది బాబురావు గారు, ఇప్పుడు నేను ఒక సారాంశం చెప్పాను కదా, పార్టీ చీలిక రాకుండా చేయాలంటే ఇలా మేనేజ్ చేయాలి, ఇలా మనం స్టెప్ తీసుకోవాలి. ఇదే స్ట్రాటజీ మజ్లిస్ పార్టీ పాటించింది. మనం కూడా కొత్త పార్టీ ఒకవేళ పెట్టినా, లేదా పాత పార్టీలను మనం రన్ చేయాలనుకున్నా, అన్ని చోట్లకి వెళ్లకుండా ఏదన్నా దృష్టి ఒక్క చోట పెట్టి దాన్ని గెలిపించే ప్రయత్నం ప్రతి ఒక్క పాస్టర్ గారు తీసుకోవాలి. నా లెక్క ప్రకారం అయితే ఒక ఫేమస్ అయిన దైవజనుడు లైన్లోకి వస్తే బాగుంటుంది. అది ఆంధ్రాలో అయితే హోసన్న, జాన్ వెస్లీ గారు లాంటి వారు, లేదా బెల్లంపల్లి ప్రవీణ్ గారు, కలవరి టెంపుల్ సతీష్ గారు, అంటే వీళ్ళు ఏంటంటే ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు. విశ్వాసులు వేలాది మంది విశ్వాసులు ఉన్నారు. నిజానికి ఇప్పుడు కేఏ పాల్ గారు ఉన్నారు, ఆయనకి ఎవరు విశ్వాసులు ఉన్నారు, ఎవరు లేరు, సంఘాలు ఏమి ఉండవు. ఆయన నాకు తెలిసి ఏదన్నా 1-6 ఉందేమో. రంజిత్ అన్న ఉన్నాడు, ఆయన కూడా అంత ఫేమస్ అయిన వ్యక్తి ఏం కాదు. అయితే ఇప్పుడు సతీష్ గారు ఉన్నాడు అనుకోండి, అక్కడే లక్షల్లో ఉన్నారు, ఆయన అందరికీ నెట్ దాని ద్వారా పరిచయమే. అట్లాగే ఫర్ సపోజ్ ప్రవీణ్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు వచ్చి ఒకవేళ ఆంధ్రాలో పోటీ చేసినా ఆయన కూడా రాణిస్తాడు, ఎందుకంటే అందరికీ పరిచయస్తుడు, లక్షల మంది ఆయనకి ఓట్ చేస్తారు. లేదన్నా హోసన్న మినిస్టర్ జాన్ వెస్లీ గారు అంటే ఆర్థికంగా కూడా అంటే బలంగా ఉంటారు. ఇందాక చెప్పిన పాయింట్లో అన్ని చోట్ల అందరిని పెట్టాలంటే ఆర్థిక బలం కూడా చాలదు మనకి. సింగిల్గా వెళ్ళి పోటీ చేస్తే ఆర్థిక బలం కూడా సరిపోద్ది మనకి. మనమే కావాలంటే తల కొంత వేసి ఆయనకి సపోర్ట్ చేయొచ్చు, క్రైస్తవులు అందరం కలిసి. ఇది ఒక లాజికే కదా. ఇప్పుడు అందరినీ ఒక కాన్స్టిట్యున్సీలు అన్నీ కవర్ చేయాలంటే ఆర్థిక పరమైన శక్తి మనకి అంత చేటు ధారాళంగా ఎవరు ఇవ్వగలుగుతారు, మనకు లేదు. ఒకరిద్దరైతే మనం తలకు చేసి ఆ వ్యక్తికి మనం ఆర్థికంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొచ్చు. మరి దీని మీద మీ అభిమానం, చివరిలో మీ అభిప్రాయాలు చెప్పండి. నేను చివరి మాటలు చెప్పి ముగిస్తాను. ఈ జరిగిన లైవ్కి సారాంశం. మీ అభిప్రాయాలు చెప్పండి. ఆయన మీరు ఎవరు నిలబడాలన్నా వారికి
వ్యక్తిగతంగా వారు ఆర్థికంగా కానీ సమాజంలో ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తులైతేనే ఇవి జరుగుతాయి. ఒకవేళ పేరు మాత్రం తెలిసినంత మాత్రాన రాజకీయాల్లో రాణించడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ దానికి తగినటువంటి ఏర్పాట్లు మరి అంటే ఫైనాన్షియల్గా కానీ లేకపోతే అన్ని విధాలుగా కూడా వాళ్ళు నిలబడితే ముందుకొస్తేనే అది సాధ్యమవుతుంది తప్ప పార్టీ పెట్టినంత మాత్రాన లేకపోతే రాజకీయాల్లో కొంచెం రాణించాలన్నటువంటిది చాలా కష్టంతో కూడుకున్న విషయం కనుక అది ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. అది అంటే క్రైస్తవం పక్షంగా లేకపోతే క్రిస్టియన్స్ పక్షంగా న్యాయం చేయాలన్నా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళే విధానం కూడా ఒక అవగాహన ఉండాలి. అప్పుడే పార్టీ పెట్టినా మరి ఏది పెట్టినా రాణించగలుగుతారు. ఎందుకంటే మీరన్నట్టు ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు బలవంతులుగా ఉన్నారు అనేది ఎంతవరకు అనేది కూడా దాని దురదృష్టితో మనం ఆలోచించాలి. రాజకీయంగా డబ్బున్నంత మాత్రాన అందరూ డబ్బున్నోళ్ళు గెలవలేరు. డబ్బున్నంత మాత్రాన గెలవలేరు. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే ఎక్కడైతే క్రైస్తవులు అధికంగా ఉన్నారో ఆ ఏరియాలో ఒక మంచి క్రైస్తవ లీడర్ని ఎన్నుకొని తద్వారా చట్టసభల్లో లేకపోతే అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లోనూ వారితో క్రైస్తవుల పక్షాన ఒక స్వరం వినిపించడం లేకపోతే గళం వినిపించడం మంచిదని నా అభిప్రాయం. డబ్బుంది కాబట్టి నేను గెలుస్తాను అనుకోవడం అనేది కూడా ఒక కోణంలో కరెక్ట్ కాదు. అది ప్రజలకు ఏది చేయగలుగుతారు ఏది చేస్తారు అనేటువంటి అవగాహన ప్రజల్లో వచ్చినప్పుడు డబ్బు లేకపోయినా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అభిమానంతో. అది పాస్టర్ గారు అబ్రహాం గారు కూడా ఫైనల్ వార్డ్ చెప్తారు. మరి ఇప్పటి వరకు దైవజనులు జాన్ బాబు గారు చెప్పినట్లుగా తప్పకుండా మరి హిందూ సమాజానికి ఏ విధంగా ఒక పార్టీ ఉందో, ముస్లిం సమాజానికి ఏ విధంగా ఒక పార్టీ ఉందో, తప్పకుండా మరి క్రైస్తవులకు కూడా మరి ఒక నాయకుడు తప్పకుండా అవసరం. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, మరి చర్చీల మీద జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి ఈ రోజున ఏ ఒక్కరు కూడా మరి ప్రభుత్వాన్ని గట్టిగా నిలబెట్టి అడిగేటటువంటి క్రైస్తవులకు సంబంధించి ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ లేకపోవడం ఈ రోజున మరి అనేక సంఘాలని లేకపోతే క్రైస్తవులను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా మరి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. తప్పకుండా క్రైస్తవులకి ఒక మంచి పార్టీ అనేది అవసరం. అది ఎవరు ఎలా నిలబడతారు ఏంటనేది మరి మనం ఆలోచన చేయాలి. మరి దైవజనులు చెప్పారు, కొంతమంది కొంచెం ఆర్థికంగా పరిపుష్టి కలిగి క్రైస్తవ సమాజంలో ఒక మంచి పేరున్నటువంటి కొంతమంది నాయకుల పేర్లు దైవజనులు జాన్ బాబు గారు మరి వారు చెప్పడం జరిగింది. అలాంటి వారిలో ఇంకా నైపుణ్యత కలిగిన వారిని, సమర్థవంతులైనటువంటి వారిని మనం ఎన్నుకొని మరి వారిని రాబోయేటటువంటి ఆ ఎన్నికల్లో రాబోయేటటువంటి ముందు తరాల్లో వారిని మనం నిలబెడితే తప్పకుండా క్రైస్తవులకి ఒక మనుగడ, ఒక ధైర్యం, ఒక బలం ఉంటుందని చెప్పని నేను ఈ యొక్క సమావేశం పక్షంగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాను. రైట్ అండి. నేను ఈ విషయంలో ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, ఫ్రెష్గా మనం వెళ్దాం అని క్రైస్తవ సమాజం భావిస్తే ఫ్రెష్గా ఓకే, సింగిల్గా ప్రాంతానికి ఒక్కరు, అదే అన్ని చోట్ల కాకుండా పోటీ చేయాలి. భవిష్యత్తులో అలాగ ప్రార్థన చేయండి. ఫ్రెష్ క్యాండిడేట్స్ కావాలంటే నా ఆలోచన ఇది. మళ్ళీ దీని వెనక ఏదో ఎవరో చెప్పారు, పాస్టర్ గారి చేత ఎవరో లైవ్ చేస్తున్నారు, ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ రాయకండి. సతీష్ కుమార్ గారు కానీ, అట్లాగే బెల్లంపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ గారు కానీ, హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించిన జాన్ వెస్లీ గారు కానీ, ఏమండి, లేదంటే
రాజమండ్రికి చెందిన జాన్ వెస్లీ గారు, ఆయన కూడా చానాళ్ళుగా ఫేమస్ వ్యక్తి అండి. చిలకలూరిపేటకి చెందిన షాలేం రాజు గారు, అట్లాగే పనిలో పనిగా మన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. అంటే జస్ట్ ఏమండి, మళ్ళీ తప్పు కనుకోబాకండి, వాక్యాల్లో ఏదో విభేదాలు వస్తాయి, విభేదిస్తాం. ఇట్లాంటి విషయాల్లో విభేదించమండి, మనం అందరం ఐక్యతగా ఉండాలి. వాక్యంలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి, కొన్ని నేనే ఆయన విభేదించాను చాలా విషయాలు. వాక్యానుసారంగా అభిప్రాయ భేదాలు చిన్న చిన్నవి వస్తాయి. నేను చెప్పాను కదా, 2 చీలికలు అన్ని చోట్ల ఉంటాయి, అన్నిటిలోనూ ఉంటాయి, క్రిస్టియానిటీలో కూడా ఉంది. కానీ మనకు ఒకటే దేవుడు, ఒకటే బాప్తీసం, ఒకటే పరిశుద్ధాత్మ, ఒకటే నడిపింపు, ఒకే బైబిల్. ఒకవేళ నేను మొన్నే ప్రసంగం చేశానండి, కాథలిక్ బైబిల్ ఒకటి, ఇజ్రాయెల్ బైబిల్ ఒకటి, ప్రొటెస్టెంట్ బైబిల్ ఒకటి, 3 రకాలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ 3 సారాంశం ఒకటే. సో కాబట్టి ఫ్రెషర్స్ కావాలంటే ఇలా థింక్ చేయండి. తర్వాత అయినా మీరు కామెంట్స్ రాయండి, ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, పర్లేదన్నా ఒకవేళ మనం ఫ్రెషర్స్ జోలికి వెళ్ళకపోయినా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు రంజిత్ తోఫీర్ గారు ఉన్నాడు, అన్న స్టార్ట్ చేశాడు. సరే, చిన్న చిన్న ఏదో రిమార్కులు వచ్చినాయిలేండి, అవి ఎప్పుడో మాటలు కదా, ఓకే, వెళ్ళండి, గుడ్, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక స్థలం, ఒక ప్లేస్ కార్నర్ చేయాలి. కేఏ పాల్ గారు ఉన్నారు ఆంధ్రాలో, కార్నర్ చేయాలి. ఒకవేళ వాళ్ళే అని మనం అనుకుంటే, అర్థమైందా? లేదండి ఫ్రెషర్స్ కావాలంటే నేను ఇందాక చెప్పాను, వీళ్ళని మనం ప్రిపేర్ చేయాలి. కనుక అయితే ముఖ్యంగా మనం ఏం గుర్తుంచుకోవాలి? ఒకటి, ఆర్థిక భారాన్ని మోసే శక్తి ఉండాలి. ఏదో ఇప్పుడు నేనున్నానండి, ఏదో మేము క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ పెట్టాము అనుకుందాం, నేను ఒక పార్టీ పెడతానంటే నడుచుద్దా? ఇందాక ఎవరు అన్నారు కదా పార్టీ పెడతావా ఏంటన్నా అని. నేనేం పార్టీ పెట్టట్లా, పార్టీ పెట్టాలంటే మాటలా. ఆర్థిక భారం కావద్దు, ఆర్థికమైనటువంటి వస్తువులు ఉండద్దు. ఈ మధ్య ఇంకా నేను అది ఏం చెప్పేది లేండి, నాకు నా మీద ఒక వల విసిరి పట్టుకున్నారు నన్ను, రాజకీయ పార్టీ పెడదాం, కొత్త పార్టీ పెడదామని. అయితే నేను చెక్కలేదులేండి వాళ్ళకి, అలా మీరే లీడర్గా ఉండాలి అది ఇది అని చెప్పేసి వల వేశారు మతోని మొదలైన వారు. సరే, దాన్ని ఫన్నీగా తీసుకుందాం. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఇకపోతే ఫైనలైజ్గా ఇదండి, 1.5 గంట అయిపోయింది. నేను 1-2 దీంట్లో మీరు లైవ్ కాదమ్మా, ఓటింగ్లోనే మీరు మంచి కామెంట్స్ రాశారు, ఆ కామెంట్స్ చదివిస్తాను. పోల్లోకి వెళ్ళాలి మనం. ఈ పోల్ మనం ఇచ్చాం కదా, పోల్ చేయడానికి. దీంట్లో చక్కగా మంచి కామెంట్స్ రాశారు. అది అర్థవంతంగా ఉన్న వాటిని మీకు చూపిస్తాను. 1-2 చూపించి మనం ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగింపు చేసుకుందాము. సరే, కొంతమంది ఒకళ్ళ అభిప్రాయం ఏంటంటే, దీంట్లో ఆంధ్రాలో జాన్ వెస్లీ గారు, తెలంగాణలో సతీష్ కుమార్ గారు, రైట్. ఇంకో చోట కేఏ పాల్ గారు, రంజిత్ తోఫీర్ గారు, జాన్ వెస్లీ గారు, షాలేం రాజు. ఎవడేం పెట్టండి అన్నా, మీరు అడిగిన దాంట్లో నోటా కూడా పెట్టాల్సిందని పెట్టారు. అరే బాబు, నోటా ఎందుకులే. తర్వాత నైస్ క్వశ్చన్, మంచి ప్రశ్న వేశారు. 2 తెలుగు రాష్ట్రాలకు రంజిత్ తోఫీర్ గారు సరిపోతారు. సరే, మంచిదే, మీ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాం, మంచిదే. తెలంగాణలో కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు, ఆంధ్రాలో హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు, వెరీ వెరీ నైస్. ఆంధ్రాలో జాన్ వెస్లీ గారు సూపర్. మీరు పైన ప్రపోజ్ చేసిన వాళ్ళంతా, ఫోన్ కాల్ వస్తుంది, ఒకసారి చూసేయమ్మా. ఇందాక డిస్కనెక్ట్ చేశాను, రైట్, డిస్కనెక్ట్ చేసి. రైట్. సరే, వీటిలో ఇంపార్టెంట్గా ఉన్నది ఒకటి మీకు చెప్పాలనుకున్నానండి, తీస్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి. క్రైస్తవుల తరపున చట్టసభల్లో మాట్లాడేవారు ఖచ్చితంగా ఉండాలి. అంటే క్రైస్తవులు మేలుకొలిపే విధంగా మీ వంతు బాధ్యతగా వీడియో చేయండి బ్రదర్. ఓకే, అందుకోసమే ఈ లైవ్ చేస్తున్నాము. కేఏ పాల్ గారు, వెరీ బెస్ట్ బిలీవ్ దట్స్ ఐ ఆమ్ ఫుల్లీ ట్రస్ట్ ఆన్ విజయ్ ప్రసాద్ రెడ్డి అండ్ అదర్స్ లైవ్ యూస్ ఫ్రీడమ్. కేఏ పాల్ గారు, ఆంధ్రాలో జాన్ వెస్లీ గారు, ఆంధ్రాలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. సరే, మీ అభిప్రాయాలు ఇక్కడ కూడా రాసుకొచ్చారండి.
బ్రదర్, దేవుడే సహాయం చేయకపోతే ఎవరు ఏం చేయలేరు. ఎస్, మన లోపాలు ఉంటే సరి చేసుకుని దేవుని చిత్తానికి, వాక్యానికి అప్పగించుకోవటం చాలా చాలా మంచిదే. అసాధ్యమైంది దేవునికి ఏది లేదు. ఓకే, సద్భక్తితో బ్రతకాలంటే హింస పొందుతారు, ఇరుకు మార్గం అని వాక్యంలో ఉంది. ఇలా భయం లేని కోడి బజార్లో గుడ్డి పెట్టినట్లుగా ఉండకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. డబ్బు ఉంటే చాలదు, ఏదైనా సాధించగలం అనుకోవటం తప్పు. బైబిల్ క్రమాన్ని పక్కన పెట్టి అనేకుల గడ్డుబండ్లుగా తయారుగా అవుతున్నారు కొంతమంది. సరే, అది ఓకే. మనకిప్పుడు కావలసినవి అయితే వీళ్ళు ఏమన్నారంటే, అన్న ఇలా కాదు, మీరందరూ కలిసి ఒకరిని నియమించండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వారినే గెలిపించుదాం, ఇలా ఇంతమంది పేర్లు అవసరం లేదని రాశారండి. రైట్, సరే, ఇక నేను ఇవన్నీ చదవలేను, తర్వాత మీరు చదువుకోండి. ఫైనల్గా మరి 1.5 గంట దాటిపోయింది కనుక ఈ లైవ్ కార్యక్రమాన్ని మరి ఇంకా ఎక్కువ కొనసాగించాలని నేను అనుకోవట్లేదండి. అయితే మీకు మంచి ఒక మోటివేటివ్ ఇన్ఫర్మేషన్, మిమ్మల్ని మోటివేట్ చేసే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని నేను భావిస్తున్నాను. మన ముందు ఒక పార్టీ లేకపోతే ఒక రిలీజియన్, ఇస్లాం రిలీజియన్ వాళ్ళు ఇలా ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యారు. మనం కూడా అలాగే ఫాలో అయితే ఖచ్చితంగా, ఒకవేళ ఒక స్టెప్ కాకపోయినా రెండోసారి, 2 కాకపోయినా 3ఓసారి ఖచ్చితంగా ఒక క్రైస్తవ పార్టీ అన్నది చట్టసభలోకి అడుగు పెడుతుంది నేను నమ్ముతున్నా. రాబందుల రాజ్యంలో పావురాళ్ల కెరింతలు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే నిజాయితీగా నిలబడ్డ వ్యక్తులు మనం మంచి మనసుతో పనిచేస్తే దేవుని ఆత్మ కూడా మనకు సహాయం చేస్తుంది. రాబందుల రాజ్యంలో పరావురాళ్ల రెక్కల చప్పుడు మనం త్వరలో వినటానికి సిద్ధంగా ఉందాం, దేవుని చిత్తం అయితే, దేవుని రాకడ ఆలస్యం అయితే. సరేనా? రైట్. ఇప్పటి వరకు మరి మీరెంతో ఓపికతో ఈ లైవ్ వీక్షించారండి. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. తర్వాత కూడా మీరు కామెంట్స్ రాయండి. లైవ్లో కూడా వెళ్ళి అక్కడ చూసే లైవ్లో కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియచేయచ్చు. ఇకపోతే మరి నేను ముఖ్యంగా ఈ లైవ్లో ఇంతసేపు పార్టిసిపేట్ చేసినటువంటి మా ప్రియులు మరి క్రిస్టియన్ రైట్స్ ఉపాధ్యక్షులు బాబురావు గారికి నేను నిండుగా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మరి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్కి సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి పాస్టర్ అబ్రహాం గారికి కూడా నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి క్రీస్తు విజన్ ఛానల్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మొన్నే మీకు రిక్వెస్ట్ చేశాను, 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ త్వరగా కావాలి అని నేను ఆశపడుతున్నా. 197,000 మంది మాత్రం అయ్యారు. ఇంకొక 3,000 అయితే 2 లక్షల మంది అవుతాం. కనుక దయచేసి కొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఆలస్యం చేయకుండా. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. చివరి ప్రార్థన చేసుకొని మరి మనం సెలవు తీసుకుందాము. మన మధ్య మరి మన సోదరుడు గౌరీ నాయక్ ఉన్నాడు. చివరి ప్రార్థన చేస్తాడు. వచ్చి దమ్మా ప్రార్థన చేసుకుందాం. మంచి దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. దగ్గర పెట్టు. మా దేవా, మాకు ఇప్పుడు దాకా చేసిన ప్రతి సహాయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, క్రైస్తవులు రాజకీయాల్లో ప్రభు రావాలా వద్దనేటువంటి ఇప్పుడు దాకా జరిగినటువంటి ఈ డిస్కషన్లో మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, క్రైస్తవులు రాజకీయాల్లో రావాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. దీని విషయంలో మీ చిత్తానుసారంగా మీ యొక్క ఆలోచనతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క సేవకులను లేపమని, సహాయం చేయమని ఇప్పుడు దాకా చేసిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తునామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, ఆత్మదేవుని సన్నిధి సదాకాలం మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు హస్తం తోడుగా ఉండి, దేవునికి ఇష్టమైతే రాజకీయ రంగంలో కూడా రాణించడానికి దేవుడు తన సేవకులను వాడుకొనుగాక. ఆమేన్. ఆమేన్. వన్స్ అగైన్ మీ అందరికి వందనాలండి.